Yes, sir. ఓకే. సో లాస్ట్ క్లాస్ మనం కన్స్ట్రైన్స్ గురించి డిస్కస్ చేసాం. కన్స్ట్రైన్ డెఫినేషన్ చెప్పండి. అంటే నేను చెప్పిన డెఫినేషన్. సో కన్స్ట్రైన్స్ అనేది మనం దేనికి వాడతాం? It is used to Accurate restrict the data. values కి duplicates కావాలనుకో దాన్ని ఇన్సర్ట్ చేయడానికి వి యూస్ కన్స్ట్రైన్స్ అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టేబుల్ ఉంది, ఒక కాలం ఉంది, దాంట్లో యాక్యురేట్ డేటా మనకి ఎగ్జాక్ట్ డేటా వితౌట్ డూప్లికేట్ వాల్యూస్ ఆర్ వితౌట్ నల్ వాల్యూస్ లేదా ఒక కండిషన్ ప్రకారం ఆ వాల్యూస్ ఇన్సర్ట్ అవ్వాలనుకుంటే వాట్ వి యూస్ కన్స్ట్రైన్స్. ఓకే. సో కన్స్ట్రైన్స్ ఎన్ని రకాలు అంటే మనం డిస్కస్ చేసిన ఏంటి టైప్స్? యూనిక్, నాట్ నల్, చెక్, ప్రైమరీ, ఫారెన్ కి, డిఫాల్ట్. ఫారెన్ కి. ఓకే. నిన్న మిస్ అయిన ఒక పాయింట్ ఏంటంటే ఫారిన్ కి ఇది ఒక మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి విల్ గో ఇంటు ద నెక్స్ట్ టాపిక్. సో ఫారిన్ కి ఏంటంటే నేను మామూలుగా మీకు ఏం చెప్పా అంటే జస్ట్ రిస్ట్రిక్ట్ ద డేటా అని చెప్పా. సో ఫారిన్ కి అప్లై చేయడం వల్ల దేర్ ఆర్ 2 కండిషన్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద టేబుల్. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సో ఫారిన్ కి ఏం చేస్తాం, ఒక 2 టేబుల్స్ మధ్య రిలేషన్ అనేది క్రియేట్ చేస్తాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్ ఏ అనుకోండి, ఇది టేబుల్ బి అనుకోండి. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్కి మధ్యలో ఒక ఫారిన్ కీ అనేది క్రియేట్ చేసాం. ఓకే. ఎప్పుడైతే 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్ క్రియేట్ చేస్తామో ఒక్క నిమిషం. సో ఈ టేబుల్ ఏకి బికి రిలేషన్ కి క్రియేట్ చేసాం. ఓకే. ఇలా క్రియేట్ చేసినప్పుడు ఏదైతే మనం ఫారిన్ కి క్రియేట్ చేస్తామో ఇది చైల్డ్ టేబుల్ అయింది. ఓకే. ఇది పేరెంట్ టేబుల్ అయింది. ఓకే. ఇప్పుడు నేను చైల్డ్ టేబుల్ కి పేరెంట్ టేబుల్ కి రిలేషన్ క్రియేట్ చేశాను. సో ఒక రిలేషన్ ఫారిన్ కి అనే రిలేషన్ క్రియేట్ చేసినప్పుడు రెండు కండిషన్స్ అనేవి అప్లై అవుతాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే పేరెంట్ టేబుల్లో డేటా లేకుండా చైల్డ్ టేబుల్లోకి డేటా అనేది ఇన్సర్ట్ అవ్వదు. ఓకేనా. ఇన్ కేస్ పేరెంట్ టేబుల్లో 1 to 5 ఉన్నాయి ఐడీస్. ఇఫ్ యు ఆర్ ఇన్సర్టింగ్ ఐడి విత్ 6, ఎప్పుడైతే మీరు 6 అనే ఐడితో డేటా ఇన్సర్ట్ చేస్తారో ఇట్ విల్ త్రో ద ఫారిన్ కీ ఎర్రర్. సో ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే చైల్డ్ టేబుల్లో కనుక డేటా ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 to 5 ఉన్నాయి, ఇక్కడ 5 అనే రికార్డ్స్ 10 ఉన్నాయి. ఓకే. ఇఫ్ యు ఆర్ ట్రై టు డిలీట్ ద ఐడి 5 ఇన్ ద పేరెంట్ టేబుల్ ఇట్ విల్ నాట్ అలౌ యూ టు డిలీట్ ద రికార్డ్. ఎందుకు? చైల్డ్ టేబుల్లో డేటా ఉంది కాబట్టి. ఇన్ కేస్ మీరు పేరెంట్ టేబుల్లో ఏదైనా డేటా డిలీట్ చేయాలంటే కంపల్సరీ చైల్డ్ టేబుల్లో డేటా డిలీట్ చేసిన తర్వాతే పేరెంట్ టేబుల్లో డేటా అనేది డిలీట్ చేయగలం. క్లియరా? సో ఫారెన్ కి అప్లై చేస్తే మనకి మెయిన్ 2 కండిషన్స్ వచ్చినాయి. ఫస్ట్ కండిషన్ రెగ్యులర్ కండిషన్ ఏంటి? సో ఏదైతే పేరెంట్ టేబుల్లో డేటా లేకపోతే చైల్డ్ టేబుల్లోకి అలౌ చేయదు, ఫారెన్ కి వైలేషన్ త్రో చేస్తుంది. సెకండ్ కండిషన్ ఏంటి? ఇన్ కేస్ నేను పేరెంట్ టేబుల్లో డేటా కనుక డిలీట్ చేయాలనుకుంటే ఇట్ విల్ నాట్ అలౌ యూ టు డిలీట్. ఎందుకంటే చైల్డ్ టేబుల్లో డేటా ఉంటే ఇట్ విల్ నాట్ అలౌ యూ. క్లియరా? ఎనీ డౌట్స్? ఓకే. ఇది ఒక పాయింట్ మిస్ అయ్యా. రెండోది వచ్చేసి ఏంటంటే ఆల్టర్ అనేది మనం మళ్ళీ రీడిస్కస్ చేద్దాం అనుకున్నాం. ఓకే. కన్స్ట్రైన్స్ అయిపోయిన తర్వాత అది కంప్లీట్ చేసి విల్ గో టు ద వేర్ కండిషన్కి వెళ్దాం. ఓకే. సో మళ్ళీ రివిజన్ లాగా వెళ్దాం. సో మనకు తెలిసిన ఆల్టర్ కమాండ్స్ చెప్పండి. ఫస్ట్ ఆల్టర్ టేబుల్ నేమ్. సో మన దగ్గర ఉన్న టేబుల్ కాల్ చేద్దాం, ఏదైనా ఒక టేబుల్ని. ఓకే. నా దగ్గర ఈ టేబుల్ ఉంది. ఇన్ కేస్ నేను ఒక కాలం యాడ్ చేయాలంటే కమాండ్ చెప్పండి. టేబుల్ నేమ్ యాడ్ కాలమ్ డేటా టైప్ యాడ్ కాలం నేమ్ దెన్ డేటా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్ట్ అనే కాలం యాడ్ చేస్తున్నా. ఓకే. డేటా టైప్ ఇంటీజర్. కరెక్టేగా? ఇన్ కేస్ నేను డ్రాప్ చేయాలంటే ఏంటి? డ్రాప్ కాలమ్ క్రియేట్ అంతే. ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ కాలమ్ నేమ్. యా కరెక్ట్ అండి. ఓకే. సో డ్రాప్ కాలమ్ నేమ్. క్లియరా? ఇది ఈ రెండు క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకేం డిస్కస్ చేసాం? సో చేంజ్ అనేది దేనికి వాడతాం? టేబుల్ నేమ్ చేంజ్ చేయడానికి వాడతాం. ఓకే. చేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ కాలమ్ నేమ్ న్యూ కాలమ్ నేమ్. సో ఇక్కడ మనకి మొబైల్ అని ఉంది, దాన్ని ఫోన్ అని చేంజ్ చేస్తాం. చేంజ్ మొబైల్, న్యూ కాలమ్ నేమ్ ఫోన్, డేటా టైప్ varchar,
20. ఇవి కాదు మనం డిస్కస్ చేసింది, ఇక్కడ వరకు డిస్కస్ చేసాం. ఇంకేమైనా డిస్కస్ చేసామా? నో సార్, అంతవరకే డిస్కస్ ఇక్కడ వరకు డిస్కస్ చేసాం. ఇన్ కేస్ ఓన్లీ డేటా టైప్, ఒక డేటా టైప్ ఉంది కదా, ఇంట్ varchar అలా ఉన్నాయి కదా, varchar ని నంబర్ కి చేంజ్ చేయాలి. ఓకే, లేకపోతే ఇంటికి చేంజ్ చేయాలి varchar, లేదా ఇంటిని varchar కి చేంజ్ చేయాలి. ఓకే, ఇది చేంజ్ వాడచ్చు, చేంజ్ వాడి చేయొచ్చు. ఇన్ కేస్ ఓన్లీ డేటా టైప్ నేను చేంజ్ చేయాలనుకుంటే దెర్ ఇస్ ఏ వన్ వర్డ్ కీవర్డ్ కాల్ మోడిఫై. సో 4 అనే కాలంలో varchar ఉంది. ఓకే, ఐ కెన్ చేంజ్ ఇంటూ ఇంట్. ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ కదా ఇచ్చి చేంజ్ చేసిన ఫోన్కే కదా ఫోన్. ఇంటికి 20 రిమూవ్ చేయాలి కదా సార్, varchar కి 20 ఉంటుంది, ఇంటికి 20 ఉంటుంది. అది ప్రాబ్లం లేదు, మోడిఫై కరెక్ట్ ఇచ్చాను. ఇంటికి వాల్యూ ఇచ్చాను, లేదండి ఇది ప్రాబ్లం కాదు. ఇచ్చు అంటే దాంట్లో ఆల్రెడీ 20 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ ఉంటాయి సార్, ఐ గెస్. యా కరెక్ట్ అండి. సో ఓకే, కరెక్ట్ చెప్పారు. సో ఇంట్ అనేది నేను చెప్పాను, ఇంట్ అనేది ఎక్కడ వరకు సపోర్ట్ చేస్తుందో రేంజ్ చెప్పాను. సో ఇట్ గోస్ అప్ టు 2తో స్టార్ట్ అయ్యే వాల్యూ వరకు సపోర్ట్ చేస్తుంది. 2 నుంచి ఒక 10 digits ని సపోర్ట్ చేస్తుంది. వేరేస్ మొబైల్ నెంబర్ ఎలా స్టార్ట్ అవుతుంది, 9తో స్టార్ట్ అవుతుంది కదా, 7, 8, 9తో స్టార్ట్ అయ్యింది. సో ఇంట్ అనేది సపోర్ట్ చేయదు, కంపల్సరీ బిగ్ ఇంట్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఎప్పుడైతే నేను చేంజ్ చేశానో మీకు నెంబర్స్ అనేవి చూడండి ఇలా వస్తాయి. క్లియరా? ఓకే, ఇది ఒకటి అనమాట. ఇది డేటా టైప్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకేం డిస్కస్ చేసాం, మన కన్స్ట్రెంట్స్ గురించి వచ్చాం. ఇన్ కేస్ నేను కన్స్ట్రెంట్ ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో దానికి వచ్చేసి కండిషన్ ఏంటంటే యాడ్ కన్స్ట్రెంట్. ఓకే, ప్రైమరీకి PUSTOMER ID. సో ఎర్రర్ త్రో చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మల్టిపుల్ ప్రైమరీ కీస్ అనేవి తీసుకోవు. ఓకే, సో మనం ఏం చేయాలంటే వి నీడ్ టు డ్రాప్ ద ప్రైమరీ కీ ఫస్ట్. సో దెన్ ఐ విల్ ట్రై టు క్రియేట్ ద ప్రైమరీ కీ హియర్. క్లియర్? ఓకే, నేను ఇంకొక టాపిక్ చెప్పాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా ఒక కన్స్ట్రెంట్ క్రియేట్ చేసినప్పుడు యూ నీడ్ టు డిఫైన్ సమ్ నేమ్ అనమాట. సో ఎందుకనేది కూడా చెప్పాను. మీకు ఎర్రర్ త్రో చేసినప్పుడు ఇన్ కేస్ మీరు ఏదైతే టేబుల్ నేమ్ ఇస్తారో, సో టేబుల్ నేమ్ ప్రైమరీ కీ, టేబుల్ నేమ్ ఫారిన్ కీ ఇస్తారో. ఓకే, సో మీకు ఏంటంటే ఆ ఎర్రర్ ఎక్కడ ఎగ్జాక్ట్గా ఏ టేబుల్ దగ్గర వస్తుంది అనేది మీకు ఫైండ్ అవుట్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది. ఇన్ కేస్ నేను ఒక ప్రైమరీ కీని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే యాడ్ కన్స్ట్రెంట్. ఓకే, ఏ టేబుల్ మీద క్రియేట్ చేస్తున్నా, యూజర్ అనే టేబుల్ మీద క్రియేట్ చేస్తున్నా. సో ప్రైమరీ క్రియేట్ చేస్తున్నా. సో ఎప్పుడైతే మీరు ఇలా క్రియేట్ చేస్తారో, ఓకే, ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రైమరీకి ఎర్రర్ త్రో చేసినప్పుడు యూజర్స్ _pk అని వస్తుంది. సో మీకు లాగ్స్ లో _pk అని వచ్చినప్పుడు దేర్ ఆర్ ఈవెన్ 1000 టేబుల్స్ ఆల్సో, మీకు యూజర్స్ అనే టేబుల్ దగ్గర ప్రైమరీకి వాల్యుయేషన్ వచ్చింది అనేది అర్థమైపోద్ది. సో మీరు ఆ టేబుల్లోకి వెళ్ళిపోయి ఏ టేబుల్ నుంచి డేటా వస్తుందని మీది జస్ట్ చెక్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఎప్పుడైనా మీరు కన్స్టెంట్స్ ప్రైమరీ కీ కానీ ఫారిన్ కీ కానీ క్రియేట్ చేసినప్పుడు సో యూజ్ దిస్ వన్, యూజర్స్ _primary key. ఓకే, ఒక నేమ్ అనేది డిఫైన్ చేయండి. సో ఆ నేమ్ అనేది ఎలా ఇస్తారంటే టేబుల్ నేమ్ ప్లస్ కన్స్టెంట్ టైప్, ఈ రెండు ఇస్తే ఏంటంటే మీకు ఈజీ అయిపోతుంది. క్లియరా ఇక్కడ వరకు? ఓకే,
ఓకే, సో ఇది ఒక చిన్న కమాండ్ అన్నమాట. ఇది కూడా ఆల్టర్ కిందకి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే టేబుల్ నేమ్ రీనేమ్ చేయడానికి వాట్ వి యూజ్ రీనేమ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. హియర్ విల్ నాట్ యూజ్ ఆల్టర్, హియర్ వి యూజ్ రీనేమ్. సో రీనేమ్ టేబుల్ నేమ్ టు ద న్యూ టేబుల్ నేమ్. ఓకే, సో ఎప్పుడైతే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశానో, సో ఇప్పుడు ఇది నేను రన్ చేస్తే ఇది రన్ అయిద్దా? ఎందుకు ఎర్రర్? టేబుల్ నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఐ నీడ్ టు కాల్ విత్ ద న్యూ టేబుల్ నేమ్. ఓకేనా, క్లియర్ ఇక్కడ వరకు? ఓకే, నేను ఇక్కడ వరకు నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. ఇన్ కేసు ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు దే కెన్ చెక్ ఇట్ అవుట్. సార్ చేంజ్ కి మోడిఫై డిఫరెన్స్ ఏంటి సార్? ఏంటిదండి? చేంజ్ అండ్ మోడిఫై. సో చేంజ్ అనేది దేనికి యూజ్ చేస్తాం అంటే కంప్లీట్ కాలం మొత్తాన్ని చేంజ్ చేయడానికి వి యూజ్ చేంజ్ అనమాట. వెరస్ మోడిఫై అనేది దేనికంటే ఇట్ విల్ సపోర్ట్ ఓన్లీ ద డేటా టైప్స్ అనమాట. డేటా టైప్స్ దాని యొక్క లెంత్ చేంజ్ చేయడానికి వి యూజ్ మోడిఫై. ఓకే, ఇన్ కేస్ మీకు మోడిఫై లైక్ చేంజ్ కానీ మోడిఫై యూజ్ చేసి యూ కెన్ యాడ్ ద కన్స్టెంట్స్ ఆల్సో. ట్రై చేయండి, మీరు ప్రాక్టీస్ చేసి ఏమైనా ఎర్రర్స్ వస్తే రేపు అడగండి. ఓకే, నేను ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పా, బేసిక్స్ చెప్పా. సో మీకు ఇన్ కేస్ ఇంకా ఏదైనా అదర్ థింగ్స్ చేయాలంటే మీరు ఓన్ గా ట్రై చేయండి. ఇన్ కేస్ ఎర్రర్ వస్తే గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఐ విల్ ప్రొవైడ్ ద ఎగ్జాక్ట్ క్వైరీ అనమాట. ఓకే, ఆల్టర్ లో. ఓకే, సో ఇక్కడతో మనకి డిటిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్ అనేది కంప్లీట్ గా అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసాం? డేటా టైప్స్ డిస్కస్ చేసాం, కన్స్టెంట్ డిస్కస్ చేసాం. ఈ రెండింటిని యూజ్ చేసి డిటిఎల్ అంటే ఏమేంటి? క్రియేట్, అప్డేట్, డిలీట్ చేసాం. నెక్స్ట్ డిఎంఎల్ చేసాం, ఏమేంటి? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ చేసాం. కన్ఫ్యూజ్ చేస్తాను. డిడిఎల్ అంటే క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్. డిఎంఎల్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. డిక్యూఎల్ అంటే ఓన్లీ సెలెక్ట్ క్వైరీని మనం రెండు విధాలుగా రాస్తాం, స్టార్ ఆర్ కాలమ్ నేమ్స్. మనకి ఏదైతే కాలమ్స్ కొంచెం దాంట్లో ఇన్సర్ట్ కొంచెం డీప్ ఏం చేస్తాం, కాలమ్ నేమ్స్ రీనేమ్ చేయడం కూడా చూసాం. కరెక్టే కదా? ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇక్కడ వరకు ఎవరికి డౌట్ లేదు కదా? ఓకే, సో ఇక్కడతో ఒక టాపిక్ అయిపోయింది. ఇక్కడతో ఒక టాపిక్ ఎండ్ అనమాట. ఓకే, ఈ వీక్ అంతా మనం మనం ఇప్పుడు ఆల్రెడీ అంతా నేర్చేసుకున్నాం. ఒక డేటాబేస్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం, దాంట్లో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. ఆబ్జెక్ట్స్ నథింగ్ బట్ టేబుల్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. సో ఆబ్జెక్ట్ ఏదైతే టేబుల్ ఉందో అది ఎలా క్రియేట్ చేయాలో చూసాం. చేసి దాంట్లో డేటా ఇన్సర్ట్ చేయడం, ఆ డేటాను మాడిఫై చేయడం, ఇవి చేసాం. ఇప్పుడు ఈ వీక్ జరిగే క్లాస్ మొత్తం ఏంటంటే, సో ఇట్ ఆల్ అబౌట్ డేటా మ్యానిపులేషన్స్ అనమాట. ఏదైతే మన టేబుల్లో డేటా ఉంటుంది కదా, సో ఆ డేటాని, సో సెలెక్ట్ క్వైరీ ఉంటుంది కదా, సో ఆ డేటాని ఫిల్టర్ చేయడం, సార్టింగ్, ఫిల్టర్, మ్యానిపులేషన్. ఓకే, సో ఇక్కడ ఇంకొంచెం టెక్నికల్ టర్మ్స్ లోకి వెళ్తే ఫిల్టరింగ్ చేస్తాం. ఫిల్టరింగ్ అంటే ఏంటంటే 100 రికార్డ్స్ ఉన్నాయి, దాంట్లో యాక్యురేట్ ఎగ్జాక్ట్ గా నాకు 20 రికార్డ్సే కావాలి. సో దాన్ని ఫిల్టర్ అంటారు. ఓకే, నెక్స్ట్ సార్టింగ్ అంటే ఏంటంటే A to Z, Z to A, 1 to 10 లేదా 10 to 1 సార్టింగ్ అనమాట. డేటాని అప్ అండ్ డౌన్స్ మనకి కావాల్సిన వేలో సార్ట్ చేసుకోవడం. నెక్స్ట్ గ్రూపింగ్ అనమాట. సో మనకి టేబుల్లో డేటా ఉంది, ఆ డేటాలో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కస్టమర్స్ ఉన్నారు. కస్టమర్స్ అనే టేబుల్లో ఇండియా ఎంతమంది ఉన్నారు, యుఎస్ ఎంతమంది ఉన్నారు, కెనడా ఎంతమంది ఉన్నారు. కస్టమర్ టేబుల్లో ఉన్న డేటాని మొత్తాన్ని ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్ లోంచి మనకు కావాల్సిన అవుట్పుట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం, దాన్ని గ్రూపింగ్ అంటారు. ఓకే, టేబుల్లో కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయి, దాంట్లో కంట్రీ వైజ్ నేను డేటా తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేయాలి? కస్టమర్ డేటాని గ్రూప్ చేయాలి, కంట్రీ వైజ్ గా గ్రూప్ చేసి గ్రూప్ మీద మనకు కావాల్సిన ఇది అనేది చేయొచ్చు అనమాట, ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు. ఓకే, ఫిల్టరింగ్ క్లియరా? ఇఫ్ దేర్ ఆర్ 100 రికార్డ్స్, నాకు ఒక 10 రికార్డ్సే కావాలి లేదా 20 రికార్డ్సే కావాలి. సో ఆ 20 రికార్డ్స్ని తీసుకోవడాన్ని ఫిల్టరింగ్ అంటారు. ఓకే, సార్టింగ్ అంటే ఏంటంటే మీకు ఏదైతే అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది కదా, ఆ డిస్ప్లే అవుట్పుట్ ని ఒక సార్ట్ A to Z వేలో, లైక్ నేమ్స్ ఉంటాయి కదా, సో ఆనంద్, ఓకే, బబ్లు, అలా A to Z అనమాట. అసెండింగ్ వే ఆర్ జెడ్ నుంచి అనమాట, జీబ్రా, వై, అలా. సో అలా A to Z, Z to A సార్టింగ్ చేసుకోవడానికి. అండ్ ఇన్ కేస్ నెంబర్స్ అయితే 1 to 100 అసెండింగ్ లేదా డిసెండింగ్, 100 నుంచి 1 వరకు ప్రింట్ చేసుకునేది. సో చేయడం. నెక్స్ట్ గ్రూపింగ్ చెప్పా కదా, ఒక టేబుల్లో ఒక కాలం బేస్ చేసుకుని కంట్రీ ఆర్ ఎనీథింగ్ బేస్ చేసుకుని మనకు కావాల్సిన డేటాని అవుట్పుట్ ప్రింట్ చేసుకోవడం అనమాట, గ్రూప్ చేసి డేటాని ప్రింట్ చేసుకోవడం. నెక్స్ట్ క్లీనింగ్ అనేది నేను ఫర్దర్ గా చెప్తా. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మింగ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది, దాంట్లో శాలరీ ఉంది, ఈ ఇయర్ బోనస్ యాడ్ అయింది.
ఓకే, సో ప్రీవియస్ శాలరీ లేదా జాయినింగ్ శాలరీ, కరెంట్ శాలరీ అని పెట్టి కరెంట్ శాలరీలో 10% ఇంక్రిమెంట్ చేసి ఈ ఇయర్ నుంచి 10% ఇంక్రిమెంట్ యాడ్ అయ్యేటట్టు ట్రాన్స్ఫార్మ్ చేయడం. శాలరీ కాలంలో ఉన్న డేటాని ఇంకో కాలం క్రియేట్ చేసి దాంట్లోకి 10% హైక్తో ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. సో ఇలాంటి మ్యానిపులేషన్స్ అనమాట చేయడం. ఓకే, ఇవి డేటా అనలిస్ట్ వర్క్ అనమాట. సో డేటా అనలిస్ట్ పని ఏంటంటే, సో మీరు ఏదైతే SQL డెవలపర్గా క్వైరీస్ ఇస్తారు కదా, ఆ క్వైరీలో వచ్చి డేటాని ఇవి అకార్డింగ్ టు ద క్లయింట్ రిక్వైర్మెంట్ ఇవి అప్లై చేసి వాళ్ళకి సెలెక్ట్ క్వైరీ మీరు ఇవ్వాలి. మేబీ పవర్ బిఐ, టాబ్లూ, క్లిక్ వ్యూ, క్లిక్ సెన్స్, సాస్ వీళ్ళందరికీ ఏంటంటే దేర్ విల్ బి డాష్ బోర్డ్స్ అనమాట. ఆ డాష్ బోర్డ్స్ కి డేటా ఇదర్ పైథాన్ నుంచి కానీ SQL నుంచి కానీ మీకు పంపాలి. ఓకే, సో ఇఫ్ దే చూస్ SQL అనమాట. SQL చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళు సో వీటిలోంచి ఒక సెలెక్ట్ క్వైరీని ఒక కండిషన్ ఇస్తాడు. వీటిలో ఇవన్నీ యూజ్ చేసి మీరు అతనికి ఎగ్జాక్ట్ సెలెక్ట్ క్వైరీ అనేది ప్రొవైడ్ చేయాలి. క్లియరా? సో డేటా అనలిస్ట్ అంటే మీ పని ఇదే. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఆన్ SQL డెవలపర్ యాజ్ అ డేటా అనలిస్ట్, సో మీకు ఇవన్నీ తెలిసి ఉండాలి. సో అప్పుడే మీరు అతను ఇచ్చిన కండిషన్స్ ని చేసి ఇవ్వగలరు అనమాట, అవుట్పుట్ లో ప్రింట్ చేసి ఇవ్వగలరు. ఓకేనా? సో ఒకసారి మొత్తం స్క్రీన్ మొత్తం చూడండి. నేను విల్ గో టు ద నెక్స్ట్ స్క్రీన్. సో ఫిల్టర్, సార్టింగ్, గ్రూప్ బై, ట్రాన్స్ఫర్మేషన్, క్లీనింగ్ అనేది వదిలేయండి. ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ క్లీనింగ్, ఫిల్టర్ చేయాలి, సార్ట్ చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, గ్రూప్ ఫిల్టర్ చేయాలి. ఓకే, ఓకేనా? విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఏదైనా డౌట్ ఉందా? మీరు ఒక ఎక్సెల్ షీట్ అజ్యూమ్ చేయండి. ఓకే, ఎక్సెల్ షీట్ లో మీరు పైన ఏదైతే హెడర్ ఉంటుందో దాని దగ్గర మీరు ఫిల్టర్, సార్ట్ అని చెప్పి ఒకటి ఆన్ చేస్తారు. చేసినప్పుడు ఏంటి, మీకు ఐడికి డ్రాప్ డౌన్లు వస్తాయి కదా. ఓకే, సో డ్రాప్ డౌన్ లో మీరు ఏం చేస్తారు, అక్కడ మీకు కావాల్సిన ఐడీస్ని సెలెక్ట్ చేసుకుంటారు. 1 2 3 4 చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. సో ఎగ్జాక్ట్ గా మీకు కావాల్సిన 5 to 6 వాల్యూస్ ని ఎక్సెల్ లో చూపిస్తుంది. అంతే కదా? సో దాన్ని ఫిల్టరింగ్ అంటారు. సార్టింగ్ అంటే ఏంటి, A to Z, Z to A. థర్డ్ వన్ ఏంటి, గ్రూపింగ్ అన్న. గ్రూపింగ్ అంటే ఏంటి, ఏదైనా టేబుల్లోనో ఒక కాలం ని బేస్ చేసుకుని ఆ కాలం ఉన్న డేటాని గ్రూప్ చేస్తాం. ఎగ్జాంపుల్ కంట్రీ చెప్పారు. ఓకే, అండ్ దెన్ ట్రాన్స్ఫర్మేషన్, ఒక కాలంలో ఉన్న వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేసి ఆర్ మ్యానిపులేట్ చేసి ఇంకొక వేరే అవుట్పుట్ ప్రింట్ చేయడానికి ట్రాన్స్ఫార్మింగ్ అంటారు. ఓకే, ఇవన్నీ మనం లైక్ SQL లో చేయొచ్చు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఆన్ ఎ డేటా అనలిస్ట్, ప్రీవియస్ లాస్ట్ వీక్ లో చెప్పిన కాన్సెప్ట్స్, ఈ కాన్సెప్ట్స్ ఈ రెండు మీకు కనుక వచ్చి ప్రాక్టీస్ చేయగలిగితే మీరు డేటా అనలిస్ట్ అయిపోయినట్టే. ఓకేనా? క్లియరా? ఓకే, సో ఎస్యూమ్ మన ఒక కంపెనీ అనుకోండి, ఈ కామర్స్ కంపెనీ. క్లయింట్ వచ్చాడు. సో క్లయింట్ ఏం చెప్పాడంటే మనకి సో నాకు ఇలా గ్రాఫ్స్ కావాలని చెప్పాడు. ఓకే, మల్టిపుల్ గ్రాఫ్స్ కావాలన్నాడు. సో ఇఫ్ దెర్ ఆర్ 100 టేబుల్స్, దాంట్లో నాకు 3 టేబుల్స్ బేసిస్ మీద నాకు డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వమన్నాడు. ఓకే, సో ఈ ప్రొవైడెడ్ మీద లిస్ట్ ఆఫ్ టాస్క్ అనమాట. సో ఇవన్నీ లిస్ట్ ఆఫ్ టాస్క్ నాకు ప్రొవైడ్ చేసినవి. ఈ 3 టేబుల్స్ నుంచి నాకు ఈ సెలెక్ట్ క్వైరీస్ అనేవి రాసిమ్మని అడిగాడు. సో మనం దాన్ని ఈ వీక్ లైక్ ఈ 2 to 3 days లో అచీవ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్, సో టేబుల్స్ చూడండి. సో దీస్ ఆర్ ద కాలమ్స్, ప్రొడక్ట్, సేల్స్ అండ్ కస్టమర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ తీసుకోండి. సో నేను కస్టమర్గా రిజిస్టర్ అవుతా. ఓకే, సో రిజిస్టర్ అయిన తర్వాత ఏంటి, సో ప్రొడక్ట్ టేబుల్ నుంచి లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. సో ఆ ప్రొడక్ట్స్ ని కార్ట్ యాడ్ చేసి ఐ విల్ ఆర్డర్ ద ప్లేస్ ద ఆర్డర్ అనమాట. సో ఆ ఆర్డర్స్ అన్ని దేంట్లోకి స్టోర్ అవుతాయి, సేల్స్ అనే టేబుల్లోకి స్టోర్ అవుతాయి. ఓకే, సో నేను ఇక్కడ DTL/DML ఏం చేయట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ చేసేసాం కాబట్టి ఐ డైరెక్ట్లీ ఇన్సర్ట్ ద డేటా అండ్ ఐ విల్ స్టార్ట్ ద వర్క్.
సో ఫ్లిప్కార్ట్ అనే డేటాబేస్ క్రియేట్ చేశాను. ఓకే, సో దాంట్లోకి నేను 3 టేబుల్స్ క్రియేట్ చేస్తున్నా. సో ఫస్ట్ టేబుల్ ఏంటి, ప్రొడక్ట్ టేబుల్. ఓకే, సేల్స్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నా. సో సేల్స్ అనే టేబుల్లో ఒక పాయింట్ ఉంది ఏంటంటే నేను ఫారిన్ కీ అనేది క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో ఫారిన్ కీ దేని మీద క్రియేట్ చేస్తాం, ప్రొడక్ట్ ఐడి మీద క్రియేట్ చేస్తున్నాం. అండ్ దెన్ ఐఎమ్ క్రియేటింగ్ కస్టమర్ టేబుల్. ఓకే, సో నేను ఇప్పుడు డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నా. సో ఒక 10 రికార్డ్స్ నేను డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే, ఇఫ్ ఐ ట్రై టు రన్ దిస్ వన్ ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఎందుకు? సో సేల్స్ అనేది నేను రన్ చేసా, ఎర్రర్ త్రో చేసింది. ఎందుకు త్రో చేసింది? ఫస్ట్ ఎర్రర్ చదవండి. ఫారెన్ కి ఎర్రర్ అయి ఉండొచ్చు సార్. మేబీ మనం పేరెంట్ టేబుల్ ఇంకా క్రియేట్ చేయలేదు కదా. ఏదైతే ప్రొడక్ట్ అనే టేబుల్లో ఏదైతే ప్రొడక్ట్స్ లేవు కాబట్టి మీరు ఆ లేని ప్రొడక్ట్స్ మీద సేల్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో ప్రొడక్ట్స్ లేకుండా సేల్స్ జరగవు కదా. సో అందువల్ల ఎర్రర్ వస్తుంది. సో ఐఎమ్ క్రియేటింగ్ ద ప్రొడక్ట్ టేబుల్స్. ఓకే, సో సేల్స్ టేబుల్ క్లియర్ ఇక్కడ వరకు. ఓకే, సో ఇక్కడికి మళ్ళీ బ్యాక్ వద్దాం. సో మనం సెలెక్ట్ క్వెరీ ఎన్ని రకాలుగా రాయొచ్చు? 2 ways లో 2 రాయొచ్చు. times select star from Star table from name or column. or column name. యా, ఇక్కడ సింటాక్స్ ఇచ్చాను. ఇవాళ మనం చేస్తుంది ఏంటంటే డేటా ఫిల్టర్ చేయడం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 10 రికార్డ్స్ ఇన్ మై టేబుల్. నాకు క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం డేటాని ఫిల్టర్ చేసి నేను క్వైరీ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, విల్ గో టు ద కండిషన్స్ అన్నమాట. ఓకే, సో 2-3 టేబుల్స్ ఉన్నాయి అన్నాడు. సో మనం రియల్ టైంలో దీన్ని రెప్లికా చేసాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ గ్రాఫ్స్ కి మనం డేటా అనేది ప్రొవైడ్ చేయాలి. సో గ్రాఫ్ కి డేటా అనేది ప్రొవైడ్ చేయడానికి తెలిసింది ఏంటంటే, సో ఇలా లిస్ట్ ఆఫ్ టాస్క్ ఇచ్చాడు. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఫైండ్ ఆల్ ప్రొడక్ట్స్ ప్రైస్ ఎగ్జాక్ట్లీ 200 రూపీస్. ఓకే, ఫైండ్ ఆల్ ప్రొడక్ట్స్ ప్రైస్ ఎగ్జాక్ట్లీ 200. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రొడక్ట్ టేబుల్లో 200 అనే ప్రైస్ ఉన్న ప్రొడక్ట్స్ నాకు చూపించమని అడుగుతున్నాడు. ఫస్ట్ కండిషన్. సో ఇవన్నిటిని ఇలా లిస్ట్ ఆఫ్ టాస్క్ ఉన్నాయి కదా, వీటిని అచీవ్ చేయాలంటే వీ హ్యావ్ ఏ వేర్ అనే ఆపరేటర్, వేర్కి సంబంధించిన ఆపరేటర్స్ ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసి మనం అతని ఇచ్చిన రిక్వైర్మెంట్ని ఫిల్ఫిల్ చేయొచ్చు. ఓకే, ఈ వేర్ ఆపరేటర్స్ దేనికి వాడతారంటే డేటాని ఫిల్టర్ చేయడానికి వాడతాం. ఓకే, సో ఇక్కడ నేను బేసిక్ ఇంట్రో ఇస్తాను, ఫర్దర్గా మనం ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్స్ అనమాట. సో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అనేది దేనికి యూజ్ చేస్తాం అంటే సింగిల్ వాల్యూని ఫెచ్ చేయడానికి వాడతాం. ఓకే, ఒక టేబుల్లో ఒక సింగిల్ రికార్డ్ని ఫెచ్ చేయడానికి కంపారిజన్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇవి వచ్చేసి ఏంటంటే ఈక్వల్. ఓకే, టేబుల్లో 100 రికార్డ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీరు ఈక్వల్ టు నాకు పర్టికులర్ ఒక రికార్డే కావాలి, 5 అనే రికార్డ్ కావాలి, ఐడి ఈక్వల్ టు 5, 6 అనే రికార్డ్ కావాలి, ఐడి ఈక్వల్ టు 6. సో ఇలా ఒక సింగిల్ వాల్యూని ఫెచ్ చేయడానికి వి యూజ్ ఈక్వల్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాట్ ఈక్వల్ అనమాట. సో ఇక్కడ నాట్ ఈక్వల్ వచ్చేసి 2 ways లో రాయొచ్చు. సో ఇది ఫస్ట్ వే. ఓకే, రెండో వే అనేది నేను ప్రాక్టీస్ చేసేసి చూపిస్తాను. ఇలా రాయొచ్చు, ఇంకొకటి గ్రేటర్ దాన్ లెస్ దాన్ కలిపి పెడితే అది కూడా నాట్ ఈక్వల్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి గ్రేటర్ దాన్. ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ఆ ప్రొడక్ట్స్ 100 రూపీస్ కన్నా ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్ని ప్రింట్ చేయాలనుకుంటాం. సో దెన్ ఐ యూస్ గ్రేటర్ దాన్. 100 రూపీస్ కన్నా తక్కువ ఉన్నాయి ప్రింట్ చేయాలనుకుంటాం, లెస్ దాన్. ఓకే, అండ్ దెన్ సేమ్ 100 రూపీస్ ప్లస్ దానికన్నా ఎక్కువ ఉన్నాయి ప్రింట్ చేయాలనుకున్నప్పుడు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. ఇంక్లూడింగ్ 100 రూపీస్ కూడా ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు వి యూజ్ ఈక్వల్ అనమాట. సో కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి క్లియర్ కదా? సో నెక్స్ట్ ప్యాటర్న్ మ్యాచింగ్ అనమాట. సో మీకు అంతకుముందు చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్లో పవన్ జి అని ఉంది, లేదా రాము కే అని ఉంది, ఇలా ఉన్నాయి. మీకు రాము అనే నేమ్తో కస్టమర్ డీటెయిల్స్ అన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో మీకు సర్నేమ్ తెలీదు, జస్ట్ రాముతో రికార్డ్స్ అన్ని చూసుకుని దాన్ని బట్టి మీ అవుట్పుట్ చూడాలనుకుంటాం. సో వాట్ వి యూజ్ లైక్ ఆపరేటర్ అనమాట. లైక్ అంటే మీనింగ్ ఏంటంటే లైక్ ఇచ్చి వాల్యూ ఇచ్చారనుకోండి, ఆ నేమ్ లాగా ఉన్న ప్రతి రికార్డ్ని అది ప్రింట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? లైక్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్ అవ్వాల్సిన లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పిఏ అని ఇచ్చేసి పర్సంటేజ్ పెట్టా, పిఏతో స్టార్ట్ అయ్యే ప్రతి రికార్డ్ని అది చూపిస్తుంది అనమాట నీకు నేమ్లో. ఓకేనా? లైక్ అనేది దానికి వాడతాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఆపరేటర్ అనమాట. సో నేను ఇందాక ఏం చెప్పా, ఈక్వల్ యూజ్ చేసి ఐ కెన్ ఫెచ్ ఓన్లీ 1 రికార్డ్ అని చెప్పాను.
ఏదైతే ఇప్పుడు ఐడి ఈక్వల్ టు 5 అని ఇచ్చాను అనుకోండి, ఆ 5తో ఉన్న రికార్డ్స్ 2 ఉంటే 2, 3 ఉంటే 3, ఆ రికార్డ్సే వస్తాయి. ఇన్ కేస్ నాకు మల్టిపుల్ ఐడీస్తో ఉన్న వాల్యూస్ కావాలి, ఓకే, అట్ దట్ టైం ఐ యూజ్ ఇన్ అనమాట. ఇన్లో ఏంటంటే మీరు మల్టిపుల్ ఐడీస్ని డిఫైన్ చేయొచ్చు, మల్టిపుల్ కాలమ్స్ని డిఫైన్ చేయొచ్చు, సారీ మల్టిపుల్ కాలమ్ వాల్యూస్ని డిఫైన్ చేయొచ్చు. ఓకేనా, ఐడి అనే కాలం ఉంది, దాంట్లో నేను ఒక 5 రికార్డ్స్ ఐడి 1తో ఉన్నాయి కావాలనుకున్నా, 3తో ఉన్నాయి కావాలనుకున్నా, 5తో ఉన్నాయి కావాలి. సో దెన్ ఐ యూజ్ ఇన్ ఆపరేటర్ అనమాట. ఓకే, సో కంపారిజన్ ప్యాటర్న్ రెండు క్లియర్ అండి. ఆన్లైన్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? సరే ఇన్ గురించి ప్యాటర్న్ మ్యాచింగ్. ఓకే, ఇన్ అనేది ఏంటంటే నేను ప్రాక్టీస్ చేసినప్పుడు చూపిస్తే అర్థమైంది. ఇక్కడ ఈక్వల్ ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్, ఇక్కడ మనకి 3 టేబుల్స్ క్రియేట్ చేసాం. ఓకే, ఫస్ట్ టేబుల్ ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. నాకు ఒక 10 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 10 రికార్డ్స్ లో ఓకే ఐడి ఈక్వల్ టు 1 అనే రికార్డే నాకు కావాలనుకుంటున్నాను. ఓకే, సో వేర్ ఐడి ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, 1 ఐడితో ఉన్న అన్ని రికార్డ్స్ వస్తున్నాయి. ఇన్ కేస్ నాకు ఐడి ఈక్వల్ టు 1, 3, 5 కూడా కావాలనుకున్నాం. సో వాట్ ఐ నీడ్ టు యూస్ ఇన్ ఆపరేటర్. ప్యాటర్న్ ఆపరేటర్ అర్థమైందా? క్లియర్ ఇక్కడ వరకు? మళ్ళీ ప్రాక్టీస్ sir. చేస్తాం. Yes, sir, I got. ప్రాక్టీస్ చేసేప్పుడు చూపిస్తాను. జస్ట్ ఇంట్రో ఇస్తాను మీకు, టాస్క్ ప్రకారం అక్కడ మీకు లిస్ట్ ఆఫ్ టాస్క్ ఉన్నాయి కదా, దాని ప్రకారం చూపిస్తాను. ఓకేనా, నో వరీస్. ఇంట్రో జస్ట్ అసలు దేనికి వాడతాం అనేది ఒకసారి వినండి, అండ్ దెన్ విల్ స్టార్ట్ ప్రాక్టీస్. నో వరీస్. వేరే తర్వాత వాడాలంటే కొన్ని ఉంటాయి, అవి నేను చెప్తాను. ఇప్పుడు లైక్ డిస్టింక్ట్ ఫంక్షన్స్ ఇవన్నీ ఏంటంటే కాలం లెవెల్లో కూడా యూజ్ చేయొచ్చు, అవి ఫర్దర్ గా చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ ఏంటంటే మనం అదే అలా సింపుల్ చెప్తా. మనం ఒక ఆపరేటర్ దేనికి వాడతాం అంటే ఇప్పుడు నేను స్టార్టింగే చెప్పాను. సో ఆపరేటర్స్ అనేవి మనం మెయిన్ అంటే దేనికి వాడతాం అని చెప్పాను, ఫిల్టర్. సో ఫిల్టర్ చేయడం అనేది మీరు కాలమ్స్కి వెళ్ళరు కదా, సో మీరు ఎగ్జిస్టింగ్ టేబుల్లో డేటాను ఫిల్టర్ చేస్తున్నారు. సో కాలమ్స్ మీరు చేంజ్ చేయరు. ఇన్ కేస్ మ్యానిపులేషన్ చేయాల్సి వస్తే లేదా ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సి వస్తే దెన్ యూజ్ కాలం లెవెల్లో మనం ఈ ఆపరేటర్స్ అనేవి వాడతాం. ఓకేనా, సో ఇక్కడ ఎలా వాడతామని అడిగారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్లో డేటా ఉంది, ఈ టేబుల్లో డేటాలో ఒక కాలంలో నాకు యూనిక్ వాల్యూస్ కావాలనుకుంటున్నాను. వేర్లో కండిషన్ రాస్తే రాదు కదా, కంపల్సరీ డిస్టింక్ట్ వాడాలి. సో డిస్టింక్ట్ ఎక్కడ వాడతాం, సెలెక్ట్ లోనే రాస్తాం. ఓకేనా, బట్ వేరేజ్ ఒక టేబుల్లో నేను డేటా స్టోర్ చేయాలనుకుంటున్నాను లేదా స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, కాలం లెవెల్లో రాయాలి. వేర్లో రాస్తే ఏమైంది, వేర్లో అవుట్పుట్ మాత్రమే చూపిస్తుంది, డేటాను ఫిల్టర్ చేసి అవుట్పుట్ మాత్రమే చూపిస్తుంది. ఇన్ కేసు ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాల్సి వస్తే దెన్ యూ గో విత్ ద కాలం రేంజ్ థింగ్స్. ఓకేనా, సో వేరే దేనికి వాడతాం అంటే ఎగ్జిస్టింగ్ డేటాని జస్ట్ ఫిల్టర్ చేసి వ్యూ చేయడానికి మనం వేరే కండిషన్ వాడతాం. ఓకేనా, ఓకే, నేను ఇది ఇప్పుడు చెప్పాను, మీరు అడిగిన పాయింట్ కరెక్ట్. ఇది నేను ఫర్దర్ అదర్ క్లాసెస్ లో చెప్తా, ఇక్కడ వరకు వెళ్దాం, ఉంచుదాం. బట్ నేను జస్ట్ ఇవాళ వేర్ కండిషన్ వరకే చూడండి. ఓకే, ఫర్దర్ క్లాసెస్ లో నేను వేరే మ్యానిపులేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు మెయిన్ ఒకటే థింగ్ బ్రో, మీకు ఇచ్చే రిక్వైర్మెంట్స్ ఓకే అవుట్పుట్ వస్తే చాలు. ఎలా వచ్చింది ఏంటి, మీరు ఏ క్వైరీ రాశారు అనేది ఇంపార్టెంట్ కాదు. నాట్ ఇన్ వాడేవా, నాట్ ఇన్ యూజ్ చేసావా, నాట్ ఇన్ యూజ్ చేసిన వస్తుందా? సరే ఒక్కసారి మీరు ఒకసారి సేమ్ అదే రిప్లికే చేసి నాకు గ్రూప్ లో పెట్టండి, నేను రిజాల్వ్ చేసి ఇస్తాను. ఓకేనా, విల్ గో ఓకే.
సో ఇక్కడ ఏంటంటే తను అడుగుతున్న పాయింట్ కరెక్టే. మనం ఇప్పుడు ఏంటి డేటా ఫిల్టర్ చేయడానికి వేర్లో రాస్తున్నాం. ఇన్ కేస్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ యూనిక్ రికార్డ్స్ ఇన్ ద టేబుల్, అప్పుడు మనం వేర్ యూజ్ చేయం. డైరెక్ట్ ఏదైతే కాలమ్ నేమ్స్ కాల్ చేస్తున్నామో అక్కడ డిస్టింక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసేసి విల్ గెట్ ద అవుట్పుట్ అనమాట. ఓకే, సో ఏది వేర్లో రాయాలి, ఏది దీంట్లో రాయాలి అనేది ఫర్దర్ క్లాసెస్ లో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అనమాట. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఒక టేబుల్ లో డేటాను ఫిల్టర్ చేయడానికి విల్ రైట్ ఇన్ ద వేర్ కండిషన్ అనే అనుకోండి. క్లియరా? ఓకే, సో ప్యాటర్న్ వర్క్ క్లియరా అండి? అంటే జస్ట్ ఇంట్లోనేనండి నేను రాస్తాను, జస్ట్ ఆ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను క్వైరీ రాసినప్పుడు మీకు ఎలా అర్థమైంది. ఓకేనా? సో కంపారిజన్ ఆపరేటర్ క్లియరా? నెక్స్ట్ Yes. ప్యాటర్న్ ఆపరేటర్ క్లియర్ కదా, ప్యాటర్న్ మ్యాచింగ్ అనేది క్లియర్ కదా. థర్డ్ వచ్చేసి రేంజ్ చెక్ అనమాట. సో ఈ రేంజ్ చెక్ అనేది దేనికి వాడతాం అంటే, మన టేబుల్ ఒక డేటా ఉంది. ఓకే, నాకు కరెంట్ ఇయర్ కావాలి అనుకుంటున్నాను, లేదా కస్టమర్ ఐడీస్ 100 to 200 కావాలనుకుంటున్నాను. ఒక రేంజ్ కదా, రేంజే కదా. సో ఫ్రమ్ డేట్ టు డేట్, ఈ రెండు డేట్ మధ్యలో ఎన్ని డేటా కావాలి అనుకుంటున్నాను, లేదా ఒక ఐడి 100 నుంచి 200 మధ్యలో ఉన్న యూజర్ డీటెయిల్స్ కావాలనుకుంటున్నాను. సో ఇలాంటి వాటిని అచీవ్ చేయడానికి వి యూజ్ బిట్వీన్ ఆపరేటర్. సో బిట్వీన్ ఆపరేటర్ అనేది ఏంటంటే రేంజ్ ఆపరేటర్ అనమాట. సో బిట్వీన్ యూజ్ చేసి మీరు ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ మధ్యలో రికార్డ్స్ అన్నిటిని ఫెచ్ చేయొచ్చు. ఓకే, క్లియరా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి నల్ చెక్ అనమాట. ఓకే, ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్. సో ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే, ఒక టేబుల్లో వాల్యూస్ ఉన్నాయి. ఓకే, అడ్రస్ లేని కస్టమర్ డీటెయిల్స్ కావాలి అంటే, అడ్రస్ లేకపోవడం అంటే ఏంటి? సో డిఫాల్ట్గా ఉంటుంది, నల్ ఉంటుంది. సో అడ్రస్ లేనివి అంటే నల్. ఓకే, సో ఒక టేబుల్లో నాకు అడ్రస్ లేని వాళ్ళని చెక్ చేయాలనుకుంటున్నా, వేర్ ఈజ్ నల్ అని పెట్టామనుకోండి, కస్టమర్ అనే టేబుల్లో ఎవరికైతే అడ్రస్ లేవో వాళ్ళ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఓకే, నాకు ఎగ్జాక్ట్ గా కస్టమర్స్ కి అడ్రస్ ఉన్న వాళ్ళ కస్టమర్ డీటెయిల్స్ కావాలనుకుంటున్నా, అప్పుడు నేనేం వాడతా? ఈజ్ నాట్ నల్ అనేది యూజ్ చేస్తా. సో నాట్ నల్ అంటే మీనింగ్ ఏంటంటే, అడ్రస్ అనే కాలంలో ఏదో ఒక వాల్యూ అనేది ఉంది, వాల్యూ లేకపోతే నల్, వాల్యూ ఏదో ఒకటి ఉంటే నాట్ నల్. క్లియర్ ఇది? ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్ అంటారు. ఓకే, ఇది మీకు ఫిజిక్స్ వాటిలో ఇంటర్లో 10th లో చూసుంటారు. ట్రూ ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్, ట్రూ 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 ఫాల్స్ అలా ఉంటుంది కదా. సో ఇక్కడ Yes, ఒకసారి చెప్తా చూడండి. అండ్ అనే దాంట్లో ఏంటంటే ఒక 2 కండిషన్స్ రాశారు. ఓకే, 2 కండిషన్స్ నథింగ్ బట్ మీరు ఏదైతే సెలెక్ట్ క్వరీ రాశారో ఐడి అనేది 1 అవ్వాలి, డిపార్ట్మెంట్ అనేది మెకానికల్ అవ్వాలి. ఓకే, ఎప్పుడైతే మీరు అండ్ వాడారు అనుకోండి, 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే డేటా ప్రింట్ అయింది. ఓకేనా? ఇఫ్ యూ రైట్ ఆర్ పెట్టారు అనుకోండి, రెండింటిలో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా డేటా అనేది ప్రింట్ అయింది. అంటే కండిషన్ 1లో ఐడి ఈక్వల్ టు 1 ఉన్న డేటా ప్రింట్ అయింది. ఆర్ పెట్టి మళ్ళీ డిపార్ట్మెంట్ మెకానికల్ అని పెట్టారు అనుకోండి, డిపార్ట్మెంట్ మెకానికల్ తో ఉన్న డేటా అంతా ప్రింట్ అయింది. క్లియరా? అందుకే వారికి నాట్ అంటే మీనింగ్ ఇందాకే చూపించా. నాట్ అంటే ఏంటంటే, ఏదైతే నేను నాట్ ఇన్ లో పెట్టే వాల్యూస్ ఉంటాయో అవి కాకుండా మిగతావన్నీ ప్రింట్ అవుతాయి. ఓకేనా? నాట్ ఇన్ 2 అని ఇచ్చా, సో 2 తప్ప మిగతా రికార్డ్స్ అన్ని ప్రింట్ అవుతాయి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? నెక్స్ట్ ఇవి వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. ఓకే, ఇన్ కేస్ మీరు డేటా ప్రింట్ చేసేటప్పుడు వేర్లో యూ కెన్ యూజ్ దీస్ ఆపరేటర్స్ అనమాట. అడిషన్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు, పర్సంటేజ్ యూజ్ చేయొచ్చు. ఓకే, అవి నేను రాస్తాను ఎగ్జాంపుల్, డోంట్ వరీస్. ఇవి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఈక్వల్ టు 1 + 2 అని పెట్టాను. ఐడి అప్పుడు ఏమైంది? 3 అయింది. సో అలాంటివి కూడా నేను రాయొచ్చు అనమాట వేర్ కండిషన్ లో. లాస్ట్ వచ్చేసి డిస్టింక్ట్ అనమాట. సో డిస్టింక్ట్ అనేది దేనికి యూజ్ చేస్తాం అంటే, కాలంలో రికార్డ్స్ ఉన్నాయి, 1000 రికార్డ్స్ ఉన్నాయి, దేర్ విల్ బి డూప్లికేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ అనే దాని మీద నేను డిస్టింక్ట్ యూజ్ చేశాను. ఓకే, సో దేర్ ఆర్ రికార్డ్స్ విత్ పవన్ 6 or 7 ఉన్నాయి, బట్ పవన్ అనే రికార్డ్ ఒకటే పిక్ చేసుకుంటుంది అనమాట. యూనిక్ వాల్యూస్ ని పిక్ చేసుకుంటుంది. ఒక కాలం లో యూనిక్ వాల్యూస్ ని పిక్ చేసుకోవడానికి యూజ్ డిస్టింక్ట్ అనమాట. సో డిస్టింక్ట్ అనేది వేర్లో రాయం, విల్ రైట్ ఇన్ ద కాలం లెవెల్. ఓకే, ఇంకే అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ కూడా యూ కెన్ రైట్ ఇట్ ఆన్ ద కాలం లెవెల్. ఓకేనా? వేరేస్ పైన ఏవైతే ఉన్నాయో కంపారిజన్, ప్యాటర్న్, రేంజ్, నల్, లాజిక్స్, ఇవి వేర్లో రాస్తాం. ఓకే, ఇది కాలం లెవెల్లో సపోర్ట్ చేయవు. వేరేస్ అర్థమెటిక్ ఆపరేటర్స్ కానీ అదర్ ఆపరేటర్స్ కానీ కాలం లెవెల్లో సపోర్ట్ చేస్తాయి. కాలం లెవెల్లో సపోర్ట్ చేయడం అనేది కూడా నేను చూపిస్తాను, డోంట్ వరీ. ఓకేనా? ఇది ఒక ఇంట్రో అనమాట. ఆ అర్థమెటిక్ అదర్స్ తప్ప మిగతావన్నీ సెట్ అవుతాయి, మిగతావన్నీ వేర్లో రాస్తారు. వేరే కాలం లెవెల్లో రాయాల్సి వస్తే అర్థమెటిక్ అదర్సే సపోర్ట్ అవుతాయి. ఓకేనా?
డిస్ట్రిక్ట్ చేసేటప్పుడు పవన్ అనే మొత్తం నేమ్స్ ఉంది, సాలరీస్ డిఫరెంట్ అంటే మొబైల్ నెంబర్ డిఫరెంట్. అది కూడా చూపిస్తాను, డోంట్ వరీ. డిస్టింక్ట్ నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్తా. ఇప్పుడు డిస్టింక్ట్ యూస్ చేసి మల్టిపుల్ కాలమ్ నేమ్స్ డిఫైన్ చేశారు అనుకోండి. సో డిస్టింక్ట్ అనేది ఒక కాలమ్ మీద అప్లై అవ్వదు. మీరు ఏదైతే 3 కాలమ్స్ డిఫైన్ చేశారు అనుకోండి, మూడింటిలోంచి యూనిక్ వాల్యూ పిక్ చేసుకుంటారు. ఓకేనా? డిస్టింక్ట్ అనేది డిస్టింక్ట్ అనేది యూస్ చేయాలంటే డెఫినెట్లీ సెలెక్ట్ క్వైరీలో ఒకటే కాలమ్ డిఫైన్ చేయాలి. సో నేను క్లాస్లో చెప్తాను, డోంట్ వరీ. ఓకేనా? అథమెటిక్ డిస్టింక్ట్ కూడా సింపుల్ గా. సో ఇప్పుడు మీరు ఏంటంటే కాలమ్ లెవెల్లో ఇవి యూజ్ చేయొచ్చు. ఓకేనా? పైన ఉన్నవి ఏవి వర్క్ అవ్వవు. కాంటే ట్రై చేసి చూడు ఏదైనా పెట్టి. కన్ఫ్యూజన్ లేదు, జస్ట్ అథమెటిక్ అనేది కాలమ్ లెవెల్లో రాయొచ్చు, డిస్టింక్ట్ అనేది కూడా కాలమ్ లెవెల్లోనే రాస్తాం. సో అథమెటిక్ ఏంటంటే కాలమ్ లెవెల్లో రాయొచ్చు, వేరులో రాయొచ్చు. డిస్టింక్ట్ అనేది ఓన్లీ కాలమ్ లెవెల్లోనే వర్క్ అయ్యింది. ఓకేనా? ఇలా రాసుకో సింపుల్ గా. ఓకే, సో టాస్క్ వద్దాం. సో నేను ఒక పని చేస్తాను, టాస్క్ అనేది రేపు చేద్దాం. ఇవన్నిటిని జస్ట్ ఒక కస్టమర్ టేబుల్ మీద ముందు అన్ని అప్లై చేద్దాం. అప్లై చేసిన తర్వాత ఏం చేస్తా అంటే ఇవి నేను మీ గ్రూప్లో షేర్ చేస్తాను, మీరు ట్రై చేయండి. ఓకే, నేను రేపు క్లాస్లో మళ్ళీ స్పీడ్గా క్వైరీ రాసుకుంటూ వెళ్ళిపోతాను. ఇలా ఓకేగా? ఓకే, సో విల్ స్టార్ట్ విత్ ద ఈక్వల్ ఆపరేటర్. సో ఇప్పుడు సింటాక్స్ కొంచెం మారింది. ఇప్పుడు సింటాక్స్ చెప్పండి. Star, or I can use column names. Table name. From table name. Where condition. Condition. ఇప్పుడు సింటాక్స్ ఇది. సింటాక్స్ అనేది ప్రతి వారం మారుతూ ఉంటుంది. ఓకే, సో ఇది చూస్తూ ఉండండి, కరెక్ట్ గా ఐడియా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ప్రెసెంట్ కొత్తగా వేర్ అనేది యాడ్ అయింది ఈ వీక్. వేర్లు అంటే విల్ రైట్ సమ్ కండిషన్స్ అన్నమాట. ప్రీవియస్ సింటాక్స్ ఇది, ఇప్పుడు ఇది అయింది. ఫర్దర్ ఇంకా చాలా యాడ్ అవుతాయి. షార్టింగ్ ఇంకో సింటాక్స్ మారింది, ట్రాన్స్ఫర్మేషన్ సింటాక్స్ మారుతుంది. సో ఈ వేర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఏమనుకున్నాం? సో ఈక్వల్స్ అనేది దేనికి వాడతాం అనుకున్నాం? ఎగ్జాక్ట్ గా ఒక వాల్యూ పిక్ చేసుకోవడానికి, లేదా ఒక పర్టికులర్ వాల్యూతో ఉన్న డేటాను పిక్ చేసుకోవడానికి వి యూస్ ఈక్వల్ ఆపరేటర్. ఓకే, సో ఇన్ కేస్ మీకు ఈ టేబుల్లో కనుక 1 ఐడితో 2 or 3 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఇట్ విల్ ప్రింట్ ఆల్ ద 3 వాల్యూస్ అనమాట. ఓకే, ఇది క్లియరా? ఈక్వల్ ఆపరేటర్ క్లియరా? ఓకే, 100 రికార్డ్స్ నుంచి నాకు పర్టికులర్ గా ఒక వాల్యూతో ఉన్న రికార్డ్స్ కావాలి. సో దెన్ ఐ యూజ్ ఈక్వల్ ఆపరేటర్. సెకండ్ వచ్చేసి ఏంటంటే నాట్ ఈక్వల్ అనమాట. సో నాకు రికార్డ్స్ అన్ని ప్రింట్ అవ్వాలి, దాంట్లో 1 అనే రికార్డ్ నాకు వద్దు. సో దెన్ వాట్ ఐ యూజ్ నాట్ ఈక్వల్ ఆపరేటర్. ఓకేనా? సో ఇక్కడ మీకు ప్రింట్ అయ్యేటప్పుడు ఏమైంది, ఐడి 1తో కాకుండా మిగతా అన్ని ప్రింట్ అయినాయి. ఓకే, సో దీన్ని ఇంకొక వేలో రాయొచ్చు అన్న. ఓకే, ఇలా నాట్ ఈక్వల్ కాకుండా ఇంకొక సింబల్ వాడచ్చు, గ్రేటర్ దాన్ లెస్ దాన్. సో గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఒక వాల్యూ ఉంటుందా? ఇలా ఉండదు కదా. సో ఇట్స్ నాట్ ఈక్వల్ అనమాట, వాల్యూ అనేది రాదు. సో 1 అనే వాల్యూ తప్ప మిగతా అన్ని ప్రింట్ చేయాలన్నప్పుడు వై యూస్ నాట్ ఈక్వల్ అనమాట. సో నాట్ ఈక్వల్ వి కెన్ రైట్ ఇన్ టూ సింబల్స్ అనమాట. క్లియరా? ఈక్వల్ నాట్ ఈక్వల్ క్లియరా? డౌట్స్ ఉన్నాయా ఈక్వల్ నాట్ ఈక్వల్ కి? ఓకే, నెక్స్ట్ ఏమనుకున్నాం? గ్రేటర్ దాన్ లెస్ దాన్. విల్ చేంజ్ ద టేబుల్ హియర్. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్. మనం ఇక్కడ కస్టమర్ ఐడి ఈక్వల్ టు 1 అని ఇచ్చిన 1 అని ఒక రికార్డే ఈక్వల్ ఉన్నది మనం సెట్ చేస్తాం కదా, ఇన్ను వాడి మల్టిపుల్ రికార్డు సెట్ చేస్తున్నాం కదా, అలానే నాట్ ఈక్వల్ టు వాడి మల్టిపుల్ రికార్డులు సెట్ చేయొచ్చా సార్? ఫెచ్ చేయొచ్చండి. ఇక్కడ అంటే సారీ అండి, క్వశ్చన్ అర్థం కాల, కొంచెం రీసౌండ్ వచ్చింది, కొంచెం స్లోగా అడగరా. ఓకే, ఐడి ఈక్వల్ టు 1 అని ఇచ్చిన దగ్గర మనం కావాలి అంటే ఇన్ను వాడేసి 1, 2, 3 రికార్డులు కూడా మనం తీయొచ్చు. అవునండి. అలానే నాట్ ఈక్వల్ వాడేసి నాకు 1, 2, 3 రికార్డులు వద్దు అనేసి ఒకటే క్వరీలో రాయొచ్చా? రాయొచ్చండి. దానికి మనం నాట్ ఇన్ అనేది యూజ్ చేస్తాం, నేను ఫర్దర్ గా చెప్తా. ఓకే సార్. నాట్ ఇన్ వాడితే ఏంటంటే మల్టిపుల్ రికార్డ్స్ ఏవైతే వద్దనుకుంటారో ఆ రికార్డ్స్ కాకుండా మిగతా అన్ని ప్రింట్ అవుతాయి. సో నేను ఇక్కడ టేబుల్ చేంజ్ చేస్తున్నా, ఐడియా అంటే మనకి ఇంకా బాగా అర్థం అవడం కోసం. ఓకే, దెర్ ఇస్ ఎ ప్రొడక్ట్ అనే టేబుల్ ఉంది.
ఓకే, సో ప్రొడక్ట్ అనే టేబుల్లో దేర్ ఆర్ వాల్యూస్. ఓకే, ఇక్కడ ప్రైస్ అనే టేబుల్ ఉంది. ఓకే, లేదా స్టాక్ అనేది ఉంది. ఓకే, ఇన్ కేస్ నాకు స్టాక్ అనేది ఒక 50 కన్నా తక్కువ స్టాక్ అయిపోవచ్చిందని తెలియాలంటే తెలియాలి కదా, స్టాక్ అయిపోతుందని తెలియాలి. సో 50 కన్నా తక్కువకి వెళ్ళిపోతే మనం ఆర్డర్ చేసుకుంటాం. ఓకే, సో ఇలాంటి కండిషన్ అచీవ్ చేయడానికి వాట్ వి యూస్ గ్రేటర్ దాన్ లెస్ దాన్. ఓకే, సో ప్రొడక్ట్ అనే టేబుల్కి వెళ్ళా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ వేర్ స్టాక్ లెస్ దాన్ 50. Correct. సో మీకేంటి ఒకటే వాల్యూ. సో ఓకేనా, ఇన్ కేస్ 50తో కూడా కనుక కావాలి అనుకుంటున్నా, అవుట్పుట్ లో 50 కూడా రావాలనుకుంటున్నా, దెన్ వాట్ ఐ కెన్ యూస్ Less than or equal to. Less than or equal to. ఓకేనా, క్లియరా. సేమ్ ఓవర్ స్టాక్ ఉంది తెలియాలనుకుంటున్నాం. సో ఏదైతే స్టాక్ ఓవర్ ఉందో అవి తెలియాలనుకుంటున్నాం. ఓవర్ అంటే సేల్స్ తక్కువ, స్టాక్స్ మూవ్ అవని తెలియాలనుకుంటే ఐ కెన్ యూస్ Greater than. 150 అని ఇస్తున్నాం. ఇది క్లియర్ ఇక్కడ వరకు. ఓకే, Less than. బట్టి మీరు దీంట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు, ఇలాగే రాయాలి క్వైరీ అని ఏం లేదు. సో రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు క్వైరీని ఎలా అయినా రాసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి, ఇవి అయిపోయినాయి. కంపారిజన్ ఆపరేటర్ క్లియరా, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? ఏది లేదు కదా సార్ ఇందాక దాంట్లో మనం డేట్ కూడా యాడ్ చేయాలంటే ఫర్దర్ గా ఎలా సార్? దీంట్లో డేట్ లేదండి, బట్ ఇన్ కేస్ మీరు డేట్ కనుక అంటే ఇక్కడ లేదు, మీరు ట్రై చేయండి, ఒక డేట్ అనే కాలం యాడ్ చేసి ఆల్టర్ చేసి యూ కెన్ ట్రై. డేట్ అంటే ఇప్పుడు 01/01/1999 ఉందనుకోండి, మనకి ఓన్లీ ఇయర్ ఒకటే కావాలనుకోండి. సో దానికి మీకు ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ కావాలి తెలియాలండి, అది నేను ఓకే ఓకేనా. ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, దాంట్లో మీకు అవి కవర్ అవుతాయండి. నెక్స్ట్ ప్యాటర్న్ మ్యాచింగ్ అనమాట. సో ప్యాటర్న్ మ్యాచింగ్ ఏమేమి అనుకున్నా, లైక్ ఇన్ని ఉంటాయి అనుకున్నాం, ఇన్ని డిస్కస్ చేద్దాం, ఇన్ని ఈజీగా అర్థమైంది. లైక్ ఐ విల్ టెల్ యూ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ అనే టేబుల్కి వద్దాం. ఇందాక ఎవరు అడిగారు, జస్ట్ ఐడి ఈక్వల్ టు 1 అది నాకు చెప్పా కదా, 1 2 3 కావాలి అనుకున్నా. సో దెన్ ఐ కెన్ గో విత్ దిస్ వన్, ఆర్ ఐ కెన్ యూజ్ లైక్ దిస్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ వేర్ కేటగిరీ. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి, నేను ప్రొడక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసి రన్ చేస్తాను. సో సెలెక్ట్ అయినంత వరకు రన్ అయింది. సో ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి, నాకు ఓన్లీ ఎలక్ట్రానిక్స్ ఓకే అండ్ ఫర్నిచరే కావాలనుకుంటున్నా డేటా. సో నాకు ఈ డేటానే కావాలి అనుకుంటున్నా. ఓకే, సో దెన్ వాట్ ఐ విల్ యూస్, ఐ యూస్ ఇన్ ఆపరేటర్. సో ఎప్పుడైతే నేను ఇన్ ఆపరేటర్ చేసి వాల్యూస్ డిఫైన్ చేస్తానో, సో ఆ రెండు వాల్యూస్ మ్యాచ్ అయిన డేటా అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీకు ప్రింట్ అయింది ఏమేమి ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ వాల్యూస్ ప్రింట్ అయింది. సో ఇన్ ఆపరేటర్ని యూజ్ చేసి యూ కెన్ పాస్ మల్టిపుల్ వాల్యూస్. ఓకే, ఇన్ కేస్ నాకు ఇవి వద్దు అనుకున్నా అనుకోండి, వాట్ ఐ కెన్ యూస్ Not. క్లియరా, నో డౌట్స్ రైట్. No doubt. నెక్స్ట్ లైక్ ఆపరేటర్ అన్న, ఇది కొంచెం స్లోగా వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రొడక్ట్ అనే టేబుల్ ఉంది, నాకు ప్రొడక్ట్ అనే టేబుల్లో ఒక కాఫీ అనే కాఫీతో లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ కావాలనుకుంటున్నాను. ఓకే, సో కాఫీ మేకర్ అని తెలియదు, ఇన్ కేస్ కాఫీ మేకర్ అవ్వచ్చు, లేదా కాఫీ కప్ అవ్వచ్చు, ఓకే కాఫీ పౌడర్ అవ్వచ్చు. సో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, సో కాఫీతో స్టార్ట్ అయ్యే ప్రొడక్ట్స్ అన్ని నేను చూడాలనుకుంటున్నాను. సో వాట్ ఐ నీడ్ టు నో, వాట్ ఐ నీడ్ టు యూస్ లైక్ ఆపరేటర్. సో లైక్ ఆపరేటర్ అనేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, వేర్ ప్రొడక్ట్ నేమ్ లైక్ సో ఇక్కడ ఏంటంటే ఈక్వల్ ప్లేస్ లో నేను డైరెక్ట్ గా లైక్ యూజ్ చేసి సేమ్ నేను అదే వాల్యూ పెడితే ఐ కెన్ గెట్ ద రిజల్ట్ అనమాట. ఇన్ కేస్
సో లైక్ ఈక్వల్ రెండింటికి యూజ్ చేయొచ్చు. లైక్ ఈక్వల్ ప్లేస్ లైక్ యూజ్ లైక్ ఆపరేటర్ ఆల్సో. బట్ లైక్ అనేది స్పెసిఫిక్ గా దేనికి యూజ్ చేస్తాం, మనకు ఒక సగం వాల్యూ తెలిసి సగం తెలియనప్పుడు. సో ఐ యూస్ లైక్ ఆపరేటర్ అనమాట. సో లైక్ ఆపరేటర్ ని యూజ్ చేయడానికి దేర్ ఆర్ సమ్ స్మాల్ కండిషన్స్ అనమాట. ఓకే, అవేంటంటే ఇన్ కేస్ నాకు కాఫీ మేకర్ అని తెలుసు, ఓకే, ఎండ్ విత్ మేకర్ తో వచ్చే డేటా కావాలి అనుకుంటున్నాను. ఓకే, మేకర్స్ అనే వర్డ్ లాస్ట్ లో వస్తుంది, ఫస్ట్ లో రాదు. సో ఇన్ కేస్ అలాంటి కండిషన్స్ ఉన్నాయి. లేదా నాకు ఫస్ట్ వర్డ్ తెలియదు, లాస్ట్ వర్డ్ తెలుసు. ఓకే, లేదా ఫస్ట్ వర్డ్ తెలుసు, లాస్ట్ వర్డ్ తెలియదు. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వాట్ యూనిట్ టు యూస్ పర్సంటేజ్ అనమాట. ఇన్ కేస్ నాకు ఫస్ట్ వర్డ్ తెలుసు, లాస్ట్ వర్డ్ తెలియదు. సో వాట్ ఐ నీడ్ టు యూస్ పర్సంటేజ్ ఎట్ ద ఎండ్. ఏదైతే నాకు వాల్యూ తెలియదో దాన్ని మనం పర్సంటేజ్ తో డిఫైన్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే పర్సంటేజ్ డిఫైన్ చేస్తామో, సో ఫస్ట్ ఏదైతే కాఫీ ఉందో ఆ కాఫీ అనేది మ్యాచ్ అని ప్రతి రికార్డ్ని ప్రింట్ చేసింది అనమాట. లాస్ట్ ఏదైనా ఉండండి, కాఫీ కప్ అవనండి, కాఫీ మొత్తం అవనండి, ఏదైనా ఉండండి, ఏదైతే కాలంలో ఉన్న రికార్డ్స్ ఉన్నాయి కదా, ఆ రికార్డ్స్ కాఫీ అనే వర్డ్తో స్టార్ట్ అవుతుంది కదా, ఆ రికార్డ్స్ అన్నింటినీ మీకు ఇది ప్రింట్ చేసి ఇస్తుంది అనమాట. పర్సంటేజ్ అంటే లాస్ట్ తెలియదు, పర్సంటేజ్ అంటే తెలియదు అని ఇక్కడ అర్థం. లైక్ లో పర్సంటేజ్ పెట్టారంటే, లైక్ కి పర్సంటేజ్ పెడితే ఆ పర్సంటేజ్ ఉన్న ప్లేస్ అనేది నాకు తెలియదు, నాకు తెలిసింది ఇది, తెలియంది ఇది అని పెట్టారనుకోండి. సో ఏదైతే తెలిసింది ఉన్న వాల్యూ ఉంటుంది కదా, ఆ టేబుల్స్ లో ఏవైతే మ్యాచ్ అవుతాయో కాఫీకి, ఆ రికార్డ్స్ అన్నింటిని ప్రింట్ చేసిద్ది అనమాట. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ వన్, ఇట్ విల్ ప్రింట్ ద రికార్డ్. సో ఇక్కడ మనం మేకర్ అనేది ఇలా పర్సంటేజ్ ఇచ్చాం. ఓకే, ఈవెన్ ఇట్ విల్ ప్రింట్ ఇఫ్ దెర్ ఇస్ ఎ కాఫీ కప్, దెర్ ఇస్ ఎ కాఫీ మగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇట్ విల్ ప్రొవైడ్ దోస్ థింగ్స్ ఆల్సో. అర్థమైందా? క్లియరా? ఎనీ డౌట్స్ లేదు కదా? ఫర్ ఎగ్జాంపుల్ అదే చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ స్మార్ట్ ఫోన్ అని ఉంది, లేదా డెస్క్ చైర్ అని ఉంది. సో నాకు కావాల్సిన రికార్డ్స్ చైర్స్ తో, నేమ్ లో చైర్ ఉన్న రికార్డ్స్ ప్రతిదీ కావాలి. ఫస్ట్ ఏదైనా ఉండొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఎండింగ్ విత్ ద చైర్ అనే రికార్డ్ కావాలి అనుకోండి. సో దెన్ ఐ నీడ్ టు పుట్ ద పర్సంటేజ్ ఫ్రంట్ అనమాట. సో సెమీ కాలం పెట్టకపోతే ఎర్రర్ త్రో చేసేది. సో ప్రతి దానికి సెమీ కాలం పెట్టండి. ఓకే, సో ఫస్ట్ ఏ వర్డ్ అయినా అయి ఉండొచ్చు, లాస్ట్ మాత్రం చైర్తో ఎండ్ అవ్వాలి. సో దెన్ వాట్ ఐ కెన్ యూస్, ఐ యూస్ పర్సంటేజ్ బిఫోర్ ఇట్ అండ్ ఇట్ విల్ షో ద డేటా. ఇక్కడ వరకు క్లియరా? ఓకే, సో ఫస్ట్ లాస్ట్ సంబంధం లేదు, నాకు ఒక వర్డ్ ఉంది, అది ఎక్కడ వచ్చినా సరే నాకు అది కావాలి అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏతో ఏ అనే లెటర్ ఎక్కడున్నా సరే నాకు వాల్యూ కావాలనుకుంటున్నాను. ఓకే, సో ఫ్రంట్ బ్యాక్ రెండింటికి పెడితే మీకు ఏ అనే వర్డ్ ఎక్కడెక్కడ ఉందో ప్రొడక్ట్ లో పుట్ లైక్ దిస్, సో ఏతో ఉన్న ప్రతి ప్రొడక్ట్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. క్లియరా? ఓకే, పైన కూడా చేంజ్ చేస్తున్నా అండి. సితో స్టార్ట్ అయ్యే ప్రతి ప్రొడక్ట్ నాకు కావాలనుకున్నాం. ఓకే, ఓన్లీ ఏదైతే కాలం మీద అప్లై చేస్తారో వాటి మీద అప్లై చేద్దండి. సార్ ఇది ఓన్లీ వన్ కాలం మీద పర్ఫామ్ చేయొచ్చా, మల్టిపుల్ కాలమ్స్ మీద కూడా చేయొచ్చు? ఏదైతే వేర్ కండిషన్ లో రాస్తారో ఆ ఒక్క కాలం మీద అది పెర్ఫామ్ చేస్తుందండి. మల్టిపుల్ కాలమ్స్ పెర్ఫామ్ చేయడం అనేది నేను ఇప్పుడు చెప్తా ఫర్దర్ ఆపరేటర్స్ లో. ఓకే, డోంట్ వరీ. సో ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ఏ వర్డ్, ఎల్ తో స్టార్ట్ అయ్యే ప్రోడక్ట్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, హెచ్ తో స్టార్ట్ అయ్యే ప్రొడక్ట్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో మొత్తం నేమ్ ఇవ్వాలని లేదు, మీరు ఏదైతే వర్డ్ డిఫైన్ చేస్తారో చేసి తర్వాత పర్సంటేజ్ పెడితే లోపల కాలంలో ఏదైనా వాల్యూ ఉండండి, మీరు ఏదైతే హెచ్ ఎల్ అయి పెడతారు కదా ఆ వర్డ్స్ తో మ్యాచ్ అయితే ఇట్ విల్ ప్రింట్ అనమాట. పర్సంటేజ్ ముందు పెట్టి ఎల్ తర్వాత పెట్టారు అనుకోండి, సో ముందు ఏ వర్డ్ అయినా ఉండండి. ఓకే, లాస్ట్ వర్డ్ కనుక ఏదైతే మీరు డిఫైన్ చేస్తారో ఎల్ ఎస్ అలా డిఫైన్ చేస్తారు కదా, ఎస్ తో ఉన్న వాల్యూస్ అని ప్రింట్ అవుతాయి. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు? ఓకే, ఇది చూడండి. సో నేను ఎస్ అని ఇచ్చా. సో ముందు ఏదైనా ఉండాలి, లాస్ట్ వర్డ్ ఏమవ్వాలి, ఎస్ అవ్వాలి. క్లియరా? నో డౌట్స్ రైట్? సో లైక్ ఆపరేటర్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి, అర్థమైంది. అడగండి. ఫంక్షన్స్ లో చెప్తారు, అవి నేను ఫంక్షన్స్ లో కవర్ చేస్తాను. సపోర్ట్ చేయదు. సో దానికి ఏం చేయాలంటే
అంటే ఇక్కడ 2 థింగ్స్ అండి. సింగిల్ వర్డ్ ఇచ్చామనుకోండి, సింగిల్ వర్డ్ అయితే మీకు సింపుల్ గా అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ ఎలా ఇస్తున్నారు అనుకోండి, లేదా హెడ్ అని ఇస్తున్నారు. ఓకే, ఇఫ్ ఐ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ వన్ విల్ ప్రింట్. అర్థం కాలేదు. క్యాపిటల్స్ లో ఇస్తే ఎర్రర్ త్రో చేస్తుందో తెలియదు. ఎర్రర్ అయితే ఏం త్రో చేయదు, రికార్డ్స్ అయితే రావు. ఓకే, ఇది మామూలుగా MySQL అయితే డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్ గా ఏంటంటే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దాంట్లో అప్పర్ లోవర్ అనేది 2 యూస్ చేస్తాం. సో అప్పర్ కేసు, సో అప్పర్ అని పెట్టి అప్పర్ ప్రొడక్ట్ నేమ్ అని పెడితే మీకు ప్రింట్ అయ్యే రిజల్ట్ అంతా అప్పర్ లో ప్రింట్ అయ్యింది. సో మీరు ఏదైతే లైక్ లో యూస్ చేస్తున్నాం కదా వాల్యూస్, అవి అప్పర్ లో రాయాలి. ఓకేనా, MySQL లో ఇది లేదు, వాల్యూస్ సరిగ్గా లేవు, బట్ డేటా వేరియబుల్స్ అయితే కంపల్సరీ యూజ్ చేయాల్సింది. సో ఇన్ కేస్ మీరు ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ముందు ప్రొడక్ట్స్ మొత్తాన్ని అప్పర్ కేసులోకి మారుస్తారు. ఓకే, మార్చి ఇక్కడ డిఫైన్ చేసినప్పుడు అన్ని వర్డ్స్ ని క్యాప్స్ లో ఇస్తారు అనమాట. ఎలాగో ఇది క్యాప్స్ లోకి మారింది కాబట్టి మీకు అవుట్పుట్ అనేది యాక్యురేట్ గా వస్తుంది. క్లియరా? సో ఇది నేను ఫర్దర్ గా చెప్తా, ఇది మర్చిపోండి. సో ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి లైక్ అనేది. సో పర్సంటేజ్ అంటే నాకు తెలియదు అని సింపుల్ గా లైక్ ఆపరేటర్ లో పర్సంటేజ్ యూస్ చేస్తాం. పర్సంటేజ్ అంటే తెలియదని, సో ఏదైతే వాల్యూస్ పర్సంటేజ్ ముందు పెడితే ముందు ఏదైనా ఏది ఉందో నాకు సంబంధం లేదు, బట్ నేను ఇచ్చిన వాల్యూ కావాలనుకున్నప్పుడు ముందు పెడతాం. సో ఫస్ట్ వాల్యూ తెలుసు, దాని తర్వాత వచ్చే అవసరం లేదు, అదే తెలియదు అన్నప్పుడు ద పర్సంటేజ్ చెప్తా. అండ్ ఇఫ్ యూ పుట్ పర్సంటేజ్ ఫ్రంట్ అండ్ లైక్ ముందు వెనక పెడితే ఏంటంటే ఆ వర్డ్ ఏదైతే మీరు డిఫైన్ చేస్తారో అది ముందున్నా వెనక్కున్నా మిడిల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఆ రికార్డ్స్ అనేవి ప్రింట్ అవుతాయి సింపుల్ గా. ఓకే, లైక్ ఆపరేటర్ ఎక్కువ యూస్ చేస్తాం. ఏదైనా ఒక వాల్యూ మనకి అక్యురేట్ గా తెలియదు అప్పుడు యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ టేబుల్స్ ఉంటుంది, మనకు ఒక టేబుల్ నేమ్ కరెక్ట్ గా తెలియదు. ఓకే, కన్స్టెంట్ ఎర్రర్ వచ్చింది, టేబుల్ నేమ్ పెడతంటే ఎర్రర్ వస్తుంది. సో ఆ టేబుల్ ఏదైతే మన ప్రైమరీ కీలో టేబుల్ నేమ్ ప్లస్ పీకే అని ఉంటుంది కదా, సో ఆ టేబుల్ నేమ్ ని లైక్ లో పెట్టి ఈ టేబుల్ లో ఈ నేమ్ తో ఏం మ్యాచ్ ప్రింట్ చేయమంటే విల్ గెట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ టేబుల్స్ అనమాట. ఇలా రియల్ టైమ్ లో చాలా ఎక్కువ యూస్ చేస్తుంది లైక్ ఆపరేటర్. క్లియరా? నో డౌట్స్ రైట్? ఏదైనా డౌట్ ఉంటే ముందు మీరు ప్రాక్టీస్ చేయండి, గ్రూప్ లో పోస్ట్ చేయండి, నేను అక్కడే సొల్యూషన్ అనేది పేస్ట్ చేస్తాను. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ ఏంటి, బిట్వీన్ అనమాట. ఓకే, సో I'll go with another table. Select star from sales. ఓకే, ఇక్కడ సేల్స్ డేట్ అనేది ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం జనవరి డేటా కాబట్టి 1 to 15 ఉన్నాయి. సో నాకు ఫస్ట్ 15 days సేల్ కావాలనుకుంటున్నాను. ఓకే, 1 నుంచి 15 మధ్యలో జరిగిన సేల్స్ అనేవి చూడాలనుకుంటా. సో ఒక రేంజ్ చూడాలనుకున్నప్పుడు వాట్ వి యూస్ బిట్వీన్ ఆపరేటర్. సో ఒకసారి చెప్పండి, వేర్ సేల్ డేట్ between date, particular date. Which date? 2024 1 to 15. రోస్ ఇండెక్స్ ఎర్రర్ అన్ని వాడ అంటేనా? కామా సరిపోతుంది అనుకోండి సార్. ఓకే, ఇక్కడ రేంజ్ వాడొచ్చా అండి ఏమన్నా? అంటే రేంజ్ ఓన్లీ ఫర్ ఓకే, ఓకేనా? క్లియరా? ఆ రేంజ్ అండి, రేంజ్ తెలియడానికి వి యూజ్ బిట్వీన్ ఆపరేటర్ అనమాట. సపోర్ట్ చేస్తుంది. ఫంక్షన్స్ అప్లై చేయాలంటే కంపల్సరీ బ్రాకెట్ వాడాలి. ఎక్స్ట్రాక్ట్ డిస్కస్ చేసాం కదా, సో వాటికి ఎలా బ్రాకెట్స్ వాడతాం, డైరెక్ట్ ఇచ్చవచ్చు. రేంజ్ అనేది క్లియరా? నో డౌట్స్ రైట్? రేంజ్ అనేది దేనికి వాడతాం? సో బిట్వీన్ ఒక వాల్యూ నుంచి ఇంకొక వాల్యూ మధ్యలో ఉన్న వాటిని తెలుసుకోవడానికి రేంజ్ వాడతాం, బట్ రియల్ టైంలో బిట్వీన్ అనేది వాడతాం. ఓకే, ఎందుకు అంటే సో సేమ్ దీన్నే మనం అన్ని నుంచి కూడా డిఫైన్ చేయొచ్చు, అన్ని నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు.
ఓకే, సో అది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సార్ ఒకసారి అడగండి. ఇప్పుడు నాకు ఒక 100 చాలా సంవత్సరాల డేటా ఉంది. ఓకే, అందులో ఓన్లీ జనవరి దట్ 15th కావాలి. అవునా? 15th of every year. 15th of every year. లైక్ ఆపరేట్ Like లైక్ పెట్టి 1501 పెట్టారు. బ్రో గ్రూప్ లో ఒకసారి పోస్ట్ చేయండి. గ్రూప్ లో పోస్ట్ నేను పెడతా, బట్ నీకు ఇది ఒకటి చూపిస్తా, అంటే వేరే టైం అయిపోతుంది కదా. సేల్స్ డేట్ లైక్ ఓకేనా. సో దీంట్లో ఒకవేళ 2021 ఉన్న 21 ఏదైనా ప్రింట్ అయింది. ఓకేనా. అంటే ఇంకో డేట్ అనేది స్ట్రింగ్ అది ఎలా తీసుకుంటుంది? అది స్ట్రింగ్ లోనే ఏదైతే నువ్వు ఇక్కడ డిఫైన్ చేస్తున్న వాల్యూకి ఈక్వల్ చేసుకుంటది. మ్యాచ్ అయితే ప్రింట్ చేస్తుంది అనమాట. క్లియర్ కదా ఇక్కడ వరకు? నో డౌట్స్. అవును, ఎక్కడైనా ఉండొచ్చు అది. ఇప్పుడు ఇలాగే ఉంటది కదా, 01/15 అంటే జనవరి 15th డేట్ కదా, అంతే కదా. నీకు రికార్డ్ స్టోర్ అయ్యేటప్పుడు ఒకే ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది కదా. సో అందుకని ఓకే, విల్ గో టు ద స్మాల్ డౌట్ యా, అడగండి. సార్. ఇప్పుడు 1 to 30 డేస్లో నాకు 1 to 10 days కావాలి అండ్ 20 to 30 days కావాలి. అట్ ఏ టైం చేయొచ్చా? యా, చేయొచ్చు అండి. అండ్ ఆపరేటర్ యూజ్ చేసి మీరు చేయొచ్చు. నేను ఫర్దర్ గా చెప్పినప్పుడు విల్ లుక్ ఇన్ టు ఇట్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏదైతే మీరు అడుగుతున్నారో అవన్నిటిని అచీవ్ చేయొచ్చు అండి. సో అండ్ అనేది యూజ్ చేస్తాం. మీకు కావాల్సిన మల్టిపుల్ కండిషన్స్ ని అండ్లో కానీ ఆర్లో కానీ పెట్టి యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఇట్ అనమాట. ఓకే. ఓకే, సో నేను క్రియేట్ చేసిన టేబుల్లో ఎక్కడ నల్ లేదు. బట్ ఇన్ కేస్ ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు గెట్ అడ్రస్ అనే కాలంలో ఎవరికైతే అడ్రస్ లేదో వాళ్ళ డీటెయిల్స్ కనుక కావాలి అనుకుంటున్నా, ఎవరికైతే అడ్రస్ లేదో వాళ్ళ డీటెయిల్స్ కావాలి అనుకున్నప్పుడు సో వేర్ అడ్రస్ ఈజ్ నల్. ఓకే, ఇన్ కేస్ అవుట్పుట్ కోసం ఒకటి అప్డేట్ చేద్దాం. అప్డేట్ సింటాక్స్ చెప్పండి. అప్డేట్ టేబుల్ నేమ్ కస్టమర్ సెట్ దేన్ని అప్డేట్ చేస్తున్నాం? అడ్రస్ అనే దాన్ని నల్కి అప్డేట్ చేస్తున్నాం. ఒక ఐడికి అప్డేట్ చేస్తాం కాబట్టి వేర్ ఐడి ఈక్వల్ టు 10 అని ఇస్తున్నాను. క్లియర్ ఇక్కడ వరకు? సో నాట్ నల్ అని డిఫైన్ చేశారు. ఓకే, నేను క్రియేట్ చేసిన నాట్ నల్ ద క్రియేట్ చేస్తాను. సో ఏది అలా చేయట్లా. బట్ మీరైతే క్వైరీ ఇదే గుర్తుపెట్టుకోండి. నాట్ నల్ కదా, అన్నిటికీ నాట్ నల్ కన్స్ట్రైంట్ ఉంది. అన్ని కాలమ్స్ ని నాట్ నల్ పెట్టా. టేబుల్ క్రియేటెడ్ అప్పుడే కన్స్ట్రైంట్ నాట్ నల్ పెట్టా అన్ని కాలమ్స్ కి. ఇప్పుడు మనమే ఇంకొక ఒక కాలం ఓకే నాట్ నల్ తీసుకుంటాం. గాట్ ఇట్. సో సింటాక్స్ చెప్పండి. ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ కాలమ్ నేమ్ డేటా టైప్. యాడ్ కాలమ్ డేటా ఓపెన్ అండ్ క్రియేట్ చేసి
ఓకే సెట్ ఏజ్ ఈక్వల్ టు, ఇప్పుడు వేర్ కండిషన్ నేర్చుకున్నారు కదా, సో నేను 10 కాకుండా మిగతా వాటికి ఏజ్ 20 అసైన్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఆపరేటర్ ఏం వాడాలి వేర్లో? నాటింగ్ ఈక్వల్ వాడొచ్చు సార్. ఆడి నాట్ 10. సో ఇక్కడ ఏమైంది 10 అనే వాల్యూ తప్ప కస్టమర్ ఓకే. డన్నా క్లియర్. సో ఎప్పుడైతే నేను ఇక్కడ నాట్ నల్ అని పెడతానో ఎక్సెప్ట్ నల్ వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి. ఓకేనా, 10 అనే వాల్యూ ఉండదు. క్లియర్, నో డౌట్స్ రైట్ ఇక్కడ వరకు. ఓకే, సో మాక్సిమం మనం ఆపరేటర్స్ అని కవర్ చేసాం, లాస్ట్కి వచ్చేసాం. అండ్ ఆర్ నాట్ ఉంది. ఓకే, సో ఇవి నేను ఇందాక చెప్పా, ట్రూ ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్ ట్రూ. ఓకే, సో అండ్ ఏంటంటే ఏదైతే మీరు కండిషన్స్ రాస్తారో మల్టిపుల్ కండిషన్స్, రెండు ట్రూ అవుతేనే మీకు వాల్యూ అనేది ప్రింట్ అయింది. ఇన్ కేస్ రెండు కండిషన్లో ఒకటి ఫాల్స్ అయినా విల్ నాట్ ప్రింట్ ద వాల్యూ అండ్లో అయితే. వేరేజ్ ఆర్లో రెండిట్లో ఏది మ్యాచ్ అయినా వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకేనా, నాట్లో ఏంటి రెండు కాకుండా మిగతావన్నీ ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అంటున్నా. ఓకే, అండ్ ఫస్ట్ కండిషన్ ఏంటి రాసా అంటే వేర్ ఐడి ఈక్వల్ టు 1 అన్నా. రెండో కండిషన్ ఏంటి రాసా అంటే అండ్ ఏజ్ ఈజ్ నల్ అన్నా. సో నాకు రికార్డ్స్ ప్రింట్ అవుతాయా? ఎందుకు ప్రింట్ అవ్వవు? ఫస్ట్ది ట్రూ అయింది. ఓకే, సెకండ్ దాంట్లోకి వెళ్ళిపోయేటప్పటికి ఆ కాలంలో వాల్యూ ఉంది, నల్ లేదు, ఏజ్ 20 ఉంది. సో మీకు ప్రింట్ అయింది 20 అనేది ప్రింట్ అయింది, సారీ ఎంటీ ప్రింట్ అయింది. క్లియర్ ఇక్కడ వరకు? ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ నాకు వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఏజ్ అనేది ఏజ్ ఈక్వల్ టు 20. ఇక్కడ వరకు క్లియరా? నో డౌట్స్ రైట్. ఇన్ కేస్ నాకు నల్ ఉన్నది కావాలి యాజ్ వెల్ యాజ్ ఐడి ఈక్వల్ టు 1 ఉన్నది కావాలి, దెన్ వాట్ ఐ నీడ్ టు యూస్? ఐ నీడ్ టు యూస్ ఆర్. సో ఎప్పుడైతే నేను ఆర్ ఇచ్చి ఏజ్ ఇస్ నల్ అని ఇస్తానో రెండు వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఫస్ట్ వాల్యూ ఏంటి? ఐడి 1కి ఈక్వల్ అయింది, ప్రింట్ అయింది. రెండో కండిషన్ ఏం ప్రింట్ అయింది? వాల్యూ. సో ఇన్ కేస్ నేను ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చే ఎన్ని వాల్యూస్ ప్రింట్ అవుతాయి? 1 వాల్యూ ప్రింట్ అయింది. 1 వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆర్లో ఏమైంది? ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సో సెకండ్ కండిషన్ లోకి వెళ్ళినా సేమ్ అదే కదా. సారీ నల్ నల్ ఏదైతే నల్ కాకుండా అన్ని ప్రింట్ అవుతాయి. ఓకేనా, సో ఇఫ్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్, ఎందుకు ఫస్ట్ కండిషన్ ఉన్నది ప్రింట్ చేసింది, దెన్ సెకండ్ కండిషన్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేసింది. సో లాస్ట్ వాల్యూ తప్ప అన్ని ప్రింట్ అవుతాయి. సో అందులో ఏంటి? ఏవైతే కండిషన్స్ రాస్తారో ఒకటే కండిషన్ కాదు, ఆ కండిషన్ మ్యాచ్ అయితే, రెండు కండిషన్స్ మ్యాచ్ అయితేనే ప్రింట్ చేస్తుంది. ఆర్లో ఏంటి? ఏ కండిషన్ సాటిస్ఫై అయిపోయినా ఆ కండిషన్ సాటిస్ఫై అయిన వాల్యూస్ అన్నింటిని ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇందాక ఒకళ్ళు డౌట్ అడిగారు, సార్ నేను డేట్లు పెట్టొచ్చా, ఇవన్నీ పెట్టొచ్చా అని. ఎన్నైనా రాయొచ్చండి అన్ని కండిషన్లో. ఇలా మల్టిపుల్ అన్ని కండిషన్స్ రాయొచ్చు. ఓకేనా, ఇలా మల్టిపుల్ కండిషన్స్ రాయొచ్చు. క్లియర్? అందుకు కానీ ఆర్కు కానీ మల్టిపుల్ కండిషన్స్ రాయొచ్చు. ఇక్కడ డౌట్ ఉందా ఏదన్నా? అందుకు కానీ ఆర్కు కానీ. ఓకే, ఇందాక నాట్ ఇన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. నాట్ ఇన్ ఏదైతే వాల్యూస్ పెడతారో అవి తప్ప మిగతా ప్రింట్ అవుతాయి. ఓకేనా, అండ్ ఆర్ నాట్ ఇక్కడతో క్లోజ్. సో ఇప్పుడు దాకా చెప్పిన వాటిలో దేని మీద అర్థం కాకపోతే ఇప్పుడే అడగండి. నో డౌట్స్ రైట్?
సరే ఇప్పుడు అక్కడ సెలెక్ట్ స్టార్ అని పెడుతున్నాం కదా, అక్కడ మనం ఏ కాలం ఫిల్టర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ కాలం పేరు పైన పెట్టేస్తే ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. అదే అవుతుంది కావాలి కదా. ఓకే, సో ఈ రెండు కండిషన్ మ్యాచ్ అయిన రికార్డ్ ఇదే. ఓకే, ఇప్పుడు అంటే మీరు అడుగుతున్నారు ఇప్పుడు అక్కడ స్టార్ స్టార్ తీసేసి ఏ కాలం కస్టమర్ ఐడి ఓన్లీ కస్టమర్ ఐడి ఎగ్జిక్యూట్ చేసి కస్టమర్ ఐడి. వస్తుంది. ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు కౌంట్ వస్తుంది. కౌంట్ విల్ డిస్కస్ ఫర్దర్. వస్తుంది, ఫర్దర్ క్లాసెస్ చూపిస్తాను. గో టు ద నెక్స్ట్ వన్. అండ్ ఆర్ నాట్ ఇన్, ఇక్కడ వరకు క్లియర్ కదా, వీటిలో ఏం డౌట్స్ లేవు కదా. సో లాస్ట్కి వచ్చేద్దాం. సో వీ హ్యావ్ దిస్ ఆపరేటర్, అథమెటిక్ ఆపరేటర్. సో అథమెటిక్ ఆపరేటర్ అనేది దేనికి యూజ్ చేస్తాం అంటే, వీ కెన్ డూ ద క్యాలిక్యులేషన్స్ అని చెప్పి అథమెటిక్ ఆపరేషన్స్ ఏమని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అనే టేబుల్ తీసుకుందాం. Okay, so where సేల్స్ కౌంట్ లేదా, ఓకే ప్రోడక్ట్ అనే టేబుల్ తీసుకుందాం. సో ప్రోడక్ట్ అనే టేబుల్ ప్రైస్ ఉంటుంది కదా, ప్రతి ప్రోడక్ట్ ఒక ప్రైస్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డాలర్స్ ఉంది అనుకుందాం, $800 ఉంది. సో దీన్ని నేను ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు రూపీస్లో కన్వర్ట్ చేసి చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, సో ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఫస్ట్ మనం డాలర్స్లో మారుద్దాం. ఓకే, ఇక్కడ ఇందాక డిస్కస్ చేసాం కదా మీ ఇద్దరు, సో ఆ టాపిక్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ వరకు ఏంటంటే ఇవన్నిటిని వేరే కండిషన్లో యూజ్ చేస్తాం. ఓకేనా, అర్థమెటిక్ ఆపరేటర్ అనేది ఏంటంటే వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద కాలమ్ లెవెల్, ఓకే, యాజ్ వెల్ యాజ్ వేర్ కండిషన్. ఓకే, వేర్ యాజ్ డిస్టింక్ట్ ఆపరేటర్ అనేది ఏంటంటే వీ కెన్ యూజ్ ఇట్ ఓన్లీ ఇన్ ద కాలమ్ లెవెల్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. సో నేను ఒక క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ ఉంది కదా, సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ప్రొడక్ట్ నేమ్ కామా ప్రైస్ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ ప్రైస్ ని ఫర్ ఎగ్జాంపుల్ నేను డాలర్స్ లో కన్వర్ట్ చేస్తున్నాను. సో అదే ఎలా అయినా చేయొచ్చు, లైక్ వీ కెన్ యూజ్ అథమెటిక్ ఆపరేటర్. నేను జస్ట్ డాలర్స్ లో కన్వర్ట్ చేస్తున్నాను అనుకోండి. ప్రైస్ ఇన్ USD. ఓకే, ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ గ్రేటర్ దాన్ $1,000 అనుకుందాం. ఓకే, సో ఈ ప్రైస్ USD అనేది ఇక్కడ లేదు. సో ఇది ఏమైంది, ఎర్రర్ త్రూ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకున్నాం, అథమెటిక్ ఆపరేటర్స్ అప్లై చేద్దాం అనుకున్నాం. యాజ్ ప్రొడక్ట్ ప్రైస్ USD. సో ఎగ్జిస్టింగ్ ప్రైస్ ఉంటుంది కదా, సో ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ డాలర్స్ అనేది 81 రూపీస్ ఉందనుకోండి, ఇంటూ 81. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేసాం, సో డాలర్స్ లో కన్వర్ట్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ డాలర్స్ 81 రూపీస్ అనుకోండి. ఓకే, రూపీస్ ఇంటూ డాలర్స్, సారీ రూపీ ఇంటూ డాలర్ వాల్యూ. ఓకే, $1 వచ్చి 81 అనుకోండి.
సో 800 into 81. సో మీకు USD లోకి కన్వర్ట్ అయింది. క్లియర్ ఇక్కడ వరకు? ఓకే, సారీ, రూపీస్ ఇంటూ డాలర్స్. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక $10,000 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో వేర్ greater than 100 into 81 వేస్తున్నాను. ఓకే, అథమెటిక్ ఆపరేటర్స్ అనేది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, ఎలా అయినా యూజ్ చేయొచ్చు. ఓకేనా? యూ క్యాన్ యూజ్ ఇట్ ఇన్ ద కాలమ్ లెవెల్. ఓకే, యాజ్ వెల్ యాజ్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద వేర్. ఓకే, అథమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, పర్సంటేజ్. ఓకేనా? ఈ వీటిని కాలమ్ లెవెల్లో అయినా డిఫైన్ చేయొచ్చు. యూ క్యాన్ డిఫైన్ ఇన్ ద ఈ కాలమ్స్ ఏదైతే డిఫైన్ చేస్తామో కాలమ్స్ లో డిఫైన్ చేయొచ్చు. వేర్లో కండిషన్స్ లో కూడా యూ కెన్ యూజ్ ఇట్ అనమాట అథమెటిక్ ఆపరేటర్స్ అనేది. వేరే సపోర్ట్ అవ్వవు. వేరే అదర్ ఆపరేటర్స్ మనం ఇందా డిస్కస్ చేసాం కదా, అవి ఇక్కడ సపోర్ట్ అవ్వవు. ఇన్ కేస్ అది సపోర్ట్ అవ్వాలంటే ఏం చేయాలని ఫర్దర్ క్లాసెస్ లో చెప్తా, డోంట్ గెట్ వరీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి? లాస్ట్ వన్ డిస్టింక్ట్ అనమాట. సో డిస్టింక్ట్ అనేది దేనికి యూజ్ చేస్తాం అని చెప్పాం? ఒక టేబుల్ ఉన్న యూనిక్ రికార్డ్స్ ని ఫెచ్ చేయడానికి యూజ్ చేస్తాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీజియన్ ఉన్నాయి. ఓకే, ఒక టేబుల్ లో 100 రికార్డ్స్ ఉన్నాయి. దాంట్లో కంట్రీ తీసుకోవాలనుకుంటున్నా లేదా రీజియన్ తీసుకోవాలనుకుంటున్నా. సో దానికి ఏమి యూజ్ చేస్తాం అంటే, సో వి యూజ్ డిస్టింక్ట్ అనమాట. సో డిస్టింక్ట్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో దేర్ ఆర్ మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. సో ఐ విల్ యూజ్ ఇట్. డిస్టింక్ట్ కస్టమర్ రీజియన్. సో ఎప్పుడైతే మీరు ఒక డిస్టింక్ట్ యూజ్ చేస్తారో ఈ కస్టమర్ రీజియన్ లో ఉన్న టేబుల్స్ లో నుంచి యూనిక్ వాల్యూస్ ఫెచ్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. సో మనం డిస్టింక్ట్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే యూనిక్ వాల్యూస్ ఫెచ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇన్ కేస్ ఇఫ్ ఐ యూజ్ డిస్టింక్ట్ విత్ అదర్ కాలమ్స్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూజింగ్ ఐడి. ఏంటండి డిస్టింక్ట్ అనేది యూనిక్ వాల్యూస్ ఇస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రికార్డ్స్ ఉన్నాయి, నాన్ డూప్లికేట్స్. యూనిక్ వాల్యూస్ తీసుకోవడానికి అంటే అసలు ఒక 100 కస్టమర్స్ ఉన్నారు. నా దగ్గర ఉన్న కస్టమర్స్ ఆ ఏ రీజియన్ అంటే రిజిస్టర్ అయిన వాళ్ళు ఏ రీజియన్ తెలుసుకోవాలనుకుంటున్నాం. సో దేర్ ఆర్ 200 కంట్రీస్ ఉన్నాయి. 200 కంట్రీస్ లో నా అప్లికేషన్ లో ఎవరో రిజిస్టర్ అయ్యారో, ఏ కంట్రీలో రిజిస్టర్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటున్నాం. సో దెన్ ఐ కెన్ అప్లై డిస్టింక్ట్ అనమాట. ఓకే, ఒక టేబుల్ లో యూనిక్ రికార్డ్స్ ఫెచ్ చేసి చూడడానికి యూజ్ డిస్టింక్ట్ అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ SALD ఐడి. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి. సో అగైన్ డూప్లికేట్స్ వచ్చేసినాయి. ఇవేందో డిస్టింక్ట్ యూజ్ చేస్తాం. ఎందుకు వచ్చినాయి? సేల్ ఐడి అనేది యాడ్ అయింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, కాలమ్ లెవెల్ ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, కాలమ్ లెవెల్. సో assume there is a column where you have applied distinct. ఓకే, ఎప్పుడైతే దీనిపై డిస్టింక్ట్ యూజ్ చేస్తారో దీంట్లో ఉన్న యూనిక్ రికార్డ్స్ ని ఫెచ్ చేసింది. ఇఫ్ యూ యాడ్ అనదర్ కాలమ్ హియర్, ఓకే, సో ఇప్పుడు ఏం జరిగిద్ది అంటే ఈ రెండు టేబుల్స్ మీద ఉన్న రికార్డ్స్ ని ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఏ వన్ రికార్డ్ అండ్ ఆ వన్ రికార్డ్ నుంచి యూనిక్ వాల్యూస్ ని ఫెచ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో దెర్ ఈస్ ఎ రికార్డ్ కాల్డ్ 1 హియర్, 2 హియర్, 3 హియర్, అగైన్ దెర్ ఈస్ ఎ 1. ఓకే, so if there is a north here, okay, next north, south, again north. Okay, ఎప్పుడైతే మీరు రెండు కాలమ్స్ మీద డిస్టింక్ట్ యూజ్ చేస్తారో ఇట్ విల్ కన్సిడర్ దిస్ 2 వాల్యూస్ యాజ్ ఎ వన్ రికార్డ్. సో అది రీడ్ చేసినప్పుడు ఎలా రీడ్ చేసింది అంటే 1 north, 2 north, 3 north, 3 south, and then 1 north. ఇప్పుడు దీంట్లో యూనిక్ రికార్డ్స్ ఏముంటాయి? 1 north, 2 north, 3 south అంతే. సో ఒకటి డూప్లికేట్ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఎన్ని కాలమ్స్ యాడ్ చేస్తే అన్ని కాలమ్స్ ని మెర్జ్ చేసుకుని ఆ అన్నిటి మీద నుంచి యూనిక్ రికార్డ్స్ అనేది ఫెచ్ చేసుకుంటుంది డిస్టింక్ట్ అనేది. క్లియరా? ఎనీ డౌట్స్ ఇక్కడ వరకు? రాయలేదు. వన్ టైం రాయగలం. సో ఆ వన్ టైం తర్వాత డిఫైన్ చేసిన కాలమ్స్ అన్నిటిని ఇలా రీడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ 1 అని ఇచ్చారు లాస్ట్ లో.
ఫస్ట్ కాలమ్ లో 1 and 1 లాస్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈస్ట్ ఉంటే ఇట్ విల్ టేక్ ద యూనిక్ అన్నమాట 1 ఈస్ట్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఏ 1 రికార్డ్ కాల్ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈస్ట్ అని ఉంది. సో ఇక్కడ మీకు అవుట్పుట్ లో అది రీడ్ చేసినప్పుడు అలా రీడ్ చేసి రెండింటిని కలిపి రీడ్ చేసింది 1 ఈస్ట్ అని రీడ్ చేసింది. సో 1 ఈస్ట్ అనేది యూనిక్ రికార్డే కదా. సో 1 ఈస్ట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. మల్టిపుల్ కాలమ్స్ కనుక మీరు డిఫైన్ చేస్తే ఎన్ని కాలమ్స్ డిఫైన్ చేస్తే ఆ కాలమ్స్ ని ఒక రికార్డ్ గా కన్సిడర్ చేసి దాంట్లోనే యూనిక్ వాల్యూస్ ప్రింట్ చేసింది అనమాట. ఇలా గుర్తుపెట్టుకో డిస్టింక్ట్ అనేది ఎలా వర్క్ అయిందంటే. ఓకేనా, క్లియరా? ఎనీ డౌట్స్? నో డౌట్స్ రైట్. సో ఇవి ఆపరేటర్స్ మన దగ్గర ఓవరాల్ గా ఇవన్నీ ఆపరేటర్స్ అన్నమాట. సో రియల్ టైంకి వచ్చేసేటప్పటికి ఇప్పుడు నేను స్లైడ్ చూపిస్తా, మీరే చెప్పేయాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ఆల్ ప్రొడక్ట్స్ ఎగ్జాక్ట్లీ 200 రూపీస్. ఏం వాడతారు? ఈక్వల్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. Price equal to. క్వాంటిటీ నాట్ ఈక్వల్ టు 10. క్వాంటిటీ అనే కాలం మీద నాట్ Not ఈక్వల్. equal to. ఓకే, లిస్ట్ ఆఫ్ సేల్స్ Not equal to. సోల్డ్ ఈజ్ లెస్ దాన్ సింబల్ యూజ్ చేస్తాం. Yes. Quantity less than 10. నెక్స్ట్ ఫైండ్ Quantity less than 10. ఇన్ స్టాక్ అండ్ ప్రైస్ బిలో $100. ఇన్ స్టాక్, స్టాక్ అంటే స్టాక్ అనేది Less than equal to. Less than. అండ్ బిలో $100, 100 రూపీస్ కన్నా తక్కువ ఉండాలి. ఓకే, గాట్ ఇట్ రైట్. Less than equal to. లెట్ కస్టమర్ హూ స్టార్ట్స్ విత్ లెటర్ ఏ. లైక్ ఆపరేటర్ ఏం వాడతాం? లైక్ లో ఏ పర్సంటేజ్ అనేది యూజ్ చేస్తాం. Percentage. ఓకే, ఫైండ్ ప్రొడక్ట్ దట్ బిలాంగ్స్ టు ద ఎలక్ట్రానిక్స్ కేటగిరీ. ఈక్వల్స్ టు ఆర్ నాట్ ఇన్ రెండు యూజ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఆర్ లైక్ కూడా వాడచ్చు, ఏదైనా మీ ఇష్టం. లైక్ అనేది ఇన్ కేస్ మీకు వర్డ్ తెలియనప్పుడే యూజ్ చేస్తాం, మాక్సిమం ఈక్వల్స్ వాడతాం. ఓకేనా, నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ కస్టమర్ ఫ్రమ్ రీజియన్ స్టార్టింగ్ విత్ ఎన్. పర్సంటేజ్. N percentage. Percentage. ఓకే, Like operator. ప్రైస్ Like బిట్వీన్ operator. 150 అన్నారు. దాకా బిట్వీన్ అన్నది ఒకటి చెప్పా. ఇంకొక చెప్పాను బిట్వీన్ అనేది మనం పెద్ద యూజ్ చేయం, ఎందుకంటే యూజ్ చేస్తే సేమ్ కండిషన్ రిట్రీవ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 50 to 150 ఉంది. సో ఒక క్వైరీ రాద్దాం, దీని మీద ఒక క్వైరీ రాద్దాం, చాలా మందికి అర్థం అవ్వాలి కదా. సో సెలెక్ట్, చెప్పండి మీరు ఏ టేబుల్ మీద రాయమన్నాడు వాడు. ప్రొడక్ట్ ప్రైస్ అన్నాడు. సో ప్రొడక్ట్ అనే టేబుల్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ప్రొడక్ట్. ఓకే, వేర్ ఫస్ట్ బిట్వీన్ రాద్దాం. వేర్ ప్రైస్ బిట్వీన్ 50 T comma 50 to 150. 50 and And 150. 150. క్లియరా? ఓకే, సేమ్ ఇదే బిట్వీన్ ఆపరేటర్ ని అన్ని యూస్ చేసి కూడా అచీవ్ చేయొచ్చు. ఎలా అంటే అంతే, ప్రైస్ Price 50 and ఈక్వల్ టు 50 ఈక్వల్ గ్రేటర్ దాన్ 50 అండ్ ప్రైస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. సో సేమ్ అదే కదా. సో ఇక్కడ ఏమైంది? సో ఆ రెండింటికి ఈ 150కి 150కి ఉన్న వాల్యూస్ అని ప్రింట్ అవుతాయి. సార్ ఇక్కడ ఇన్ వాడొచ్చా? ఏం వాడతారండి? ఇన్ కేస్ ఇన్ వాడితే ఓన్లీ 50 150 రికార్డే ఫెచ్ అవుతుందా, లేకపోతే మధ్యలో రేంజ్ అర్థం- అంతా ప్రింట్ అవుతుందా? ఒక్కసారి కొంచెం స్లోగా చెప్పండి. ఇన్ ఆపరేటర్ సార్, ఇన్ ఆపరేటర్ యూస్ చేస్తారు. ఇన్ అనేది ఎప్పుడు వాడతారంటే మీకు ఎగ్జాక్ట్ గా నాకు వాల్యూస్ తెలుసు. ఇప్పుడు మీరు ఇన్ వాడారు అనుకోండి, మీరు 50 నుంచి 150 వరకు అన్ని నెంబర్లు రాయాలి. ఇన్ 50, 51, 52, 53 అలా రాయలేరు కదా. ఎప్పుడైతే మీరు రేంజ్ వాడారు అనుకోండి, రేంజ్ వాడితే మీకు ఏంటంటే యాక్యురేట్ గా ఆ రెండింటికి మధ్యలో ఉన్న కండిషన్స్ మ్యాచ్ అయినవి అనేవి ప్రింట్ అవుతాయి. ఓకేనా అండి? ఇన్ని కనుక యూజ్ చేస్తే మీరు ప్రతిదీ డిఫైన్ చేయాలండి. 50, 51, 52, 53, 54 అలా 150 నెంబర్స్ రాసుకుంటే వెళ్ళాలి ఇందులో. ఓకేనా? అవన్నీ రాయకుండా ఏంటంటే సింపుల్ గా అండ్ వాడేసి ఇలా కండిషన్స్ పెట్టి కండిషన్స్ మ్యాచ్ అయినవి ఇన్సర్ట్ అవ్వాలని రాయొచ్చు. ఓకే, గాట్ ఇట్ రైట్. అండ్ ఎందుకు వాడతాం, ఆర్ ఎందుకు వాడతాం అనేది మనకు ఐడియా వచ్చేసింది. సార్ ఆ రెండిట్లో ఏదైనా వాడచ్చు సార్. ఏదండి? ఇప్పుడు ఆ రెండు క్వైరీస్ లో ఏ క్వైరీ అయినా వాడచ్చు, ఏదైనా బిట్వీన్ రాయొచ్చు. అన్న. ఏదైనా రాయొచ్చు. ఎక్కువ అండ్కి అలవాటు పడండి. రియల్ టైంలో అండ్ యూజ్ చేస్తాం. బిట్వీన్ యూజ్ చేయమని కాదు, బిట్వీన్ బదులు మనం ఇలా అండ్లో కూడా ఇలా కండిషన్స్ పెట్టి వీ కెన్ అచీవ్ సేమ్ బిట్వీన్ కండిషన్ అచీవ్ చేయొచ్చు. ఓకే, బట్ ఎక్కువ అండ్ వాడతాం. ఇంకొకటి
ఇక్కడ నేను జస్ట్ అందులో 1-2 రాసిన. ఇన్ కేసు మీ డేటా అనలిస్ట్కి వెళ్తే దగ్గర 200 నుంచి 300 లైన్స్ రాస్తాను. ఆర్ యూజ్ చేసి ఆర్ నాట్ లైక్ అన్ని యూజ్ చేస్తారు. 150 to 200 లైన్స్ ఒకసారి క్వరీ రాస్తాను. ఓకేనా? సో ప్రాక్టీస్ చేయండి. ఇవి అర్థమైతేనే అంతంత పెద్ద లైన్స్ ఆఫ్ కోడ్స్ రాయగలుగుతారు. క్లియరా? నెక్స్ట్ విల్ గో టు ద పాయింట్స్. ఓకే, ఇది క్లియర్. షోస్ సేల్స్ మేడ్ బిట్వీన్ January 22 to 22. బిట్వీన్ వాడచ్చు, వాడచ్చు. సేమ్ కండిషన్స్ అవే ఉంటాయి. ఏది పెట్టినా మీరు అచీవ్ చేయగలరు. నెక్స్ట్ ఫైండ్ కస్టమర్స్ వేర్ ద ఈమెయిల్ అడ్రస్ ఇస్ మిస్సింగ్. ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్. పెడితే మిస్ అయిన వస్తే, నాట్ నల్ పెడితే ఈమెయిల్స్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ చెక్ ద ప్రొడక్ట్ విత్ నో స్టాక్. స్టాక్ is less than 0. స్టాక్ అనేది నల్ నాట్ నల్ ఉంటుంది, జీరోలు ఉంటాయి కదా. ఓకే, నెక్స్ట్ సేల్స్ రికార్డ్ వేర్ ద కస్టమర్ రీజియన్ ఈస్ ప్రొవైడెడ్. Region is not null. ఓకే, నెక్స్ట్ రిట్రీవ్ ఆల్ సేల్స్ మేడ్ బిట్వీన్ January 15 and 20. And then between. నేను వాడచ్చు, బిట్వీన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ బట్ ఎగ్జిక్యూట్ సేల్స్ వేర్ కస్టమర్ రీజియన్ ఇస్ నాట్. అండ్ బిట్వీన్ వస్తాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఫైండ్ ప్రొడక్ట్ దట్ ఆర్ ఇన్ ద ఫర్నిచర్ కేటగిరీ 100 to 400. ఫర్నిచర్ ఈక్వల్ ఇస్తారు. అండ్ పెట్టి ప్రైస్ రేంజ్ బిట్వీన్ అని ఇవ్వచ్చు, లేదా అండ్ పెట్టి మళ్ళీ కండిషన్స్ రాయొచ్చు. అండ్ పెట్టి మళ్ళీ స్టాక్ గ్రేటర్ దాన్ 200 ఇస్తారు. క్లియర్ ఇక్కడ వరకు? నో డౌట్స్, రైట్? ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాం. లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ స్టాక్ అండ్ ప్రైస్ బిలో 100. Less than 100. పెడతాం. ఇన్ స్టాక్ అన్నారు కాబట్టి నల్ అదే Stocks less than 100. పెడితే సరిపోతుంది. రిట్రీవ్ కస్టమర్ హూ లివ్స్ ఈదర్ నార్త్ ఆర్ సౌత్. ఆర్ యూ ఆపరేటర్ యూస్ చేస్తే కండిషన్ లో రీజియన్స్ లో ఒక నార్త్ ఇస్తాం, ఒక సౌత్ ఇస్తాం. నెక్స్ట్ క్యాలిక్యులేట్ టోటల్ స్టాక్స్ వాల్యూ ఫర్ ప్రొడక్ట్ ఫర్ మల్టిప్లైయింగ్ ప్రైస్ బై స్టాక్. అర్థమెటిక్ ఆపరేషన్స్, మల్టిప్లికేషన్. స్టాక్ వచ్చేసి ఒక 20 స్టాక్ ఉంది. సో నా దగ్గర ఉన్న ప్రెసెంట్ స్టాక్ వాల్యూ ఎంత? 20 into 100. సో 2000 నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ కాస్ట్ అనమాట. గాట్ ఇట్, రైట్? సో ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ సేల్స్ ఫ్రమ్ ఈదర్ నార్త్ ఈస్ట్ ఆర్ సౌత్ రీజియన్. లిస్ట్ ఆఫ్ సేల్స్ ఫర్ ఈదర్ నార్త్ ఈస్ట్ సౌత్ రీజియన్. ఇక్కడ ఏం వాడతాం? ఆర్ ఆపరేటర్ పెడతాం. ఓకే, నెక్స్ట్ గెట్ ఎ డిస్టింక్ట్ లిస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ కేటగిరీస్. Unique distinct. కేటగిరీ ఫ్రమ్ టేబుల్ నేమ్. వేరే వాడితే ఏమైంది? డూప్లికేట్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, లాస్ట్ కంబైన్ సింపుల్ ఆపరేటర్ ఫైండ్ ద ఆల్ ప్రొడక్ట్స్ ఇన్ ద ఎలక్ట్రానిక్ కేటగిరీ ప్రైస్ బిట్వీన్ 100 to 500 అండ్ కరెంట్లీ ఇన్ స్టాక్. అండ్ ఆపరేటర్ వాడి And less than. రైట్? మీకు అర్థమైపోయిందిగా? అన్ని ఆపరేటర్స్ అన్ని క్లియర్ గా. సో మీరు రాయగలరుగా? సో పీపీటీ గ్రూప్ లో ఉంది, మీరే ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేయండి. ఇన్ కేస్ రావట్లేదు, అర్థం కాలేదంటే రేపు మళ్ళీ ఇవన్నీ రాసి చూపిస్తాను. ఓకే, మాక్సిమం నేను రాయను, ఎందుకంటే నాకు తెలిసి మీకు చాలా వరకు అర్థమైంది. అర్థం కాని ఎవరైనా ఉంటే ఒకసారి గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఓకే, రేపు వాటి వరకు మళ్ళీ రీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రూప్ లో పోస్ట్ చేయకపోతే మాత్రం రేపు చెప్పండి. ఓకే, ఏదైనా డౌట్స్ నాకు అర్థం కాలే ఈ ఆపరేటర్ అనేది గ్రూప్ లో పోస్ట్ చేయండి. రేపు ఆ టాపిక్ కవర్ చేసి ఫర్దర్ టాపిక్స్కి వెళ్దాం. సార్ ఇవన్నీ ఇండివిజువల్ క్వైరీస్ రాయాలా సార్ ఇవన్నీ? యా, ఇండివిజువల్ గా నేను ఇక్కడ ఏదైతే ఒక 20-15 పెట్టాను, ప్రతిదానికి క్వైరీ రాయండి. ఓకే సార్. ఓకేనా? సో సార్ ఇక్కడతో దీనికి టేబుల్ క్రియేషన్ డేటా కూడా సేవ్ చేయండి. సో రేపు స్లైడ్ మారుతుంది. ఇది లాస్ట్ వీక్ స్లైడ్. ఇక్కడతో ఆపరేటర్స్ అయిపోయింది. ఒక్క నిమిషం అండి, డౌట్ అడుగుతాను. ఒక్క నిమిషం. రేపు 8 to 12 అనే ఒక స్లైడ్ ఉంటుంది. ఇది నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. సో ఇప్పటిదాకా ఏం చేసాం అంటే మనం డేటా అనేది ఫిల్టర్ చేసాం. రేపు సార్టింగ్ చూద్దాం. ఓకే, అసెండింగ్ టు డిసెండింగ్. తర్వాత ఈ డేటాని మనం అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేసాం కదా. సో ఫంక్షన్స్ యూజ్ చేసి డేటాని ఎలా మ్యానిపులేట్ చేయాలనేది నెక్స్ట్ వీక్ లైక్ ఈ వీక్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఎండ్ ఆఫ్ ది సెషన్. ఒకసారి ఆన్లైన్ లో డౌట్ ఎవరు అడుగుతున్నారు కదా, ఒకసారి చెప్పండి. హలో, డౌట్ లేదు సార్. టేబుల్ క్రియేషన్ డేటా కూడా షేర్ చేయండి సార్. అర్థం కాలేదు మాధవి గారు, ఒకసారి మళ్ళీ అడగండి. టేబుల్ క్రియేట్ చేశారు కదా సార్ మీరు డేటా, ఆ డేటాని